Linear combination. Very good evening, Andy. Today topic is the linear span. అంతకన్నా ముందు మనము లీనియర్ కాంబినేషన్ అంటే ఏంటో తెలుసుకుందామండి. ఒక వెక్టార్ని అదర్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా ఎలా డిఫైన్ చేస్తాం అనేటువంటిది మనం తెలుసుకుందాం. ఆ తర్వాత మిగతా అన్ని కూడా చూద్దామండి. ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. చూడండి, లీనియర్ కాంబినేషన్ డెఫినేషన్. మనకు లీనియర్ కాంబినేషన్ కావాలంటే ఫస్ట్ ఒక వెక్టార్ స్పేస్ ఉండాలి. లెట్ V/F be a vector space. Be a vector space. ఇది ఒక వెక్టార్ స్పేస్ అండి, V/F అనేటువంటిది. ఏ వెక్టార్ U bar is the belongs to the vector space V is said to be a linear combination of వెక్టార్స్. ఏంటండి ఆ వెక్టార్స్ కి ఏమి ఇద్దాము నేమ్స్? వెక్టార్స్ V1 ఏమి ఇద్దామండి పేర్లు? V1, V2, V3, అప్ టు సో ఆన్ Vn అనుకుందాం. n వెక్టార్స్ అని తీసుకున్నాం. ఎందులో నుంచి? ఇన్ ద వెక్టార్ స్పేస్ V/F ఇన్ V, క్యాపిటల్ V తీసుకుంటే ఎప్పుడు అవుతుంది? ఈ సెట్ బి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ దిస్ వెక్టార్ అని ఇఫ్ ఎప్పుడు రాయబడుతుంది అంటే, ఇస్ ఇట్ క్లియర్? ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ స్కేలార్స్ వెక్టార్స్ ఉంటే n స్కేలార్స్ ఎగ్జిస్ట్ కావాలి. స్కేలార్స్ పేర్లు ఏమిద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ గా α1, α2, α3 అప్ టు సో ఆన్ αn ఇస్ ద బిలాంగ్స్ టు. స్కేలార్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫీల్డ్ నుంచి తీసుకుంటాం మనం. ఇస్ ద బిలాంగ్స్ టు ద ఫీల్డ్ సచ్ దాట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ U బార్ ని, ఏది యు అనేటువంటి వెక్టార్ అంటే U బార్ ఒక వెక్టార్ ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ వెక్టార్స్ అంటే ఏ వెక్టార్స్? V1, V2 కాబట్టి α1 into V1 bar ప్లస్ α2 into V2 bar ప్లస్ α3 into V3 bar ప్లస్ అప్ టు సో ఆన్ αn into Vn బార్ అని రాయగలిగితే, అంటే యూని ఎలా రాసాం? సింపుల్ గా సింబాలికల్ ఫామ్ లో ఎలా చెప్పొచ్చు? సಮೇషన్ I is equal to 1 to n alpha I into Vi అని డినోట్ చేయొచ్చు. దీన్ని ఏమంటాము? U is a linear combination of another vectors V1, V2, V3 up to so on Vn vectors. ఇది డెఫినేషన్ అండి. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సార్ కొన్ని ఎగ్జాంపుల్స్ మాకు ఇవ్వండి అని అంటే తప్పకుండా ఇద్దాం నాన్న. ఒకసారి చూడండి, ఎగ్జాంపుల్ నెంబర్ 1. అన్ని క్లారిటీ వస్తాయి మీకు. లీనియర్ కాంబినేషన్ తెలిస్తే మీకు లీనియర్ స్పాన్ తెలుస్తుంది. లీనియర్ స్పానింగ్ సెట్ తర్వాత లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అవుతే బేసిస్ అవుతాయి. అప్పుడు ఇవన్నీ కూడా ఫండమెంటల్స్, చాలా జాగ్రత్తగా వినాలి. ఇవి వినకుండా డైరెక్ట్ క్వశ్చన్స్ వింటే బట్టినట్లే ఉంటది, ఏం తెలియదు మనకు. సబ్జెక్ట్ మీద అంత క్లియర్నెస్ అనేది ఉండదు. సో కాబట్టి ఈ ఫండమెంటల్స్ మీద చాలా క్లారిటీ ఉండాలి మీకు. వెక్టార్ స్పేస్ ఏం తీసుకుంటున్నానంటే R³/R అనేది తీసుకుంటున్నాను. వెక్టార్ స్పేస్ ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ అంటే 3 డైమెన్షన్ వెక్టార్ స్పేస్ తీసుకుంటున్నాను. ఈజ్ ఏ వెక్టార్ స్పేస్. ఇంకేం తీసుకుంటున్నాను అని అంటే ఇక్కడ చూడండి, 4, 7, -1. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమనుకుందాం? U బార్ అనుకుందాం. U బార్ ఈజ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ U bar is linear combination of ఏమవుతున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, -1. ఫర్ ఎగ్జాంపుల్ ఇది V1 బార్ అనుకుందాం ఒక వెక్టార్, అండ్ ఇంకొక V2 బార్ రెండో వెక్టార్ తీసుకుంటున్నాను. ఏం తీసుకుందాం ఆ వెక్టార్ ని? ఫర్ ఎగ్జాంపుల్ 2, ఇది 3, ఇది 1 తీసుకుందాం అండి. రాయచ్చా లేదా? చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేసి చూడండి. U bar is equal to V1 బార్. V1 కి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఏం చేద్దాం? 2 మల్టిప్లై చేద్దాం. ఆల్ఫా 1 మినిట్ అండి. ఆల్ఫా ఇంటూ V1 బార్ ప్లస్
బీటా ఇంటూ V2 బార్ అని రాయొచ్చు. ఎలా రాయొచ్చు సార్ అంటే అప్పుడు ఆల్ఫా బీటాలు ఏమవుతాయి సార్? ఇక్కడ మీరు సబ్స్టిట్యూషన్ చేయండి. యూ బార్ అంటే ఏంటండి? 4 7 -1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ V1 బార్ ఏముందండి? 1 2 -1 ప్లస్ V2 బార్ ఏముందండి? బీటా ఇంటూ 2 3 1 అనేటువంటి వెక్టార్స్ R³ నుంచి తీసుకున్నాం. దీస్ ఆర్ ద బిలాంగింగ్స్ టు ద V అండి, వెక్టార్ స్పేస్ కు చెందినటువంటి వెక్టార్స్. సో ఇప్పుడు అబ్జర్వేషన్ చేయండి. ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుందండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే? ఆల్ఫా ప్లస్ 2 బీటా అని వస్తుంది. ఫస్ట్ ఎలిమెంట్ LHS లో మనకి చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఆల్ఫా 1 మినిట్ అండి, రైట్. ఆల్ఫా ప్లస్ 2 బీటా కామ 2 ఆల్ఫా ప్లస్ 3 బీటా కామ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా. ఇదేంటండి? వాల్యూ ఏమవుతుంది? 4 7 -1. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఫస్ట్ ఎలిమెంట్ ఏమి ఈక్వల్ అవుతుంది? ఆల్ఫా ప్లస్ 2 బీటా వాల్యూ అనేది 4 అవుతుంది. ఎస్. 2 ఆల్ఫా ప్లస్ 3 బీటా వాల్యూ అనేది 7 అవుతుంది. కంపారిజన్ ఆన్ బోత్ సైడ్స్ అండి. సో మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -1, దట్ ఈస్ ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ ఇస్ ద 1. ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ ఇస్ ద 1. ఇప్పుడు చూడండి, దీనికి 2 మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుందండి? 2 ఆల్ఫా మైనస్ 2 బీటా ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందామండి. సాల్వ్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ 2. ఫ్రమ్ 1 అండ్ 2 నుంచి ఏమని రాయొచ్చు చూడండి ఇక్కడ? 1 అండ్ 2. జనరల్ మెథడ్ చెప్తున్నానండి, తర్వాత ట్రిక్స్ చెప్తాను నేను. ఆల్ఫా ప్లస్ 2 బీటా ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుందండి ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటండి? 2 ఆల్ఫా మైనస్ 2 బీటా ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి. సో రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేసి చూడండి, ఈ రెండు క్యాన్సల్. 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 6. దీని నుంచి మనకు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అండి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూషన్ ఇన్ ద ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేయండి. చేస్తే మనకి ఏమొస్తుంది? ఇట్ ఈస్ ద 2 ప్లస్ 2 బీటా ఈజ్ ఈక్వల్ టు 4. సో మొత్తం మీద మనకి 2 బీటా ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. బీటా ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. కావాల్సి మీరు చెక్ చేసుకోండి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2, బీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అండి? 1. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. దేర్ఫోర్ 4, 7, -1 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చిందండి? 2 వచ్చింది. 2 1 2 -1 ప్లస్ బీటా వాల్యూ ఇస్ ద 1 ఇంటూ 2 3 1 అవుతుంది. కావాల్సి చెక్ చేసుకోండి. 2 ఇంటూ 1 ఎంత అండి? 2 అవుతుంది. 2 ప్లస్ 2 ఎంత అవుతుందండి? 4 అవుతుంది. రెండో ఎలిమెంట్ చూడండి, 2 ఇంటూ 2 ఎంత అండి? 4 అవుతుంది. ఇక్కడ 1 ఇంటూ 3 3 అవుతుందండి. అంటే 4 ప్లస్ 3 ఎంత అండి? 7. ఫస్ట్ ది 2 ఇంటూ -1 ఇస్ ద -2 అవుతుందండి. 1 ఇంటూ 1 ఇస్ ద 1 అవుతుందండి. అంటే ఏమవుతుందండి? -2 ప్లస్ 1 ఎంత? -1. సరిపోయిందండి? -1. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వాల్యూస్ పర్ఫెక్టా కాదా అనేటువంటివి ఏం చేయాలి? ఈక్వేషన్ ఇక్కడ మిగిలిపోయింది కదండి, ఇట్ ఈస్ ద ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి ఆల్ఫా బీటా వాల్యూస్. ఈక్వేషన్ 3 ని సాటిస్ఫై చేస్తే మనకు వచ్చినటువంటి ఆల్ఫా బీటాలు అనేటువంటి పర్ఫెక్ట్ వాల్యూస్ అని అర్థం. చూడండి, లేటెస్ట్ సిపి గేట్ లో మనకి జస్ట్ లీనియర్ స్పాన్ మీద ఫండమెంటల్స్ మీద క్వశ్చన్ అడిగారు చూడండి. సిపి గేట్ లో ఒక క్వశ్చన్ తీసుకుంటాను నేను. లేటెస్ట్ సిపి గేట్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, మీకు కొద్దిగా ఇది అవుతుంది. ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఏమని ఇచ్చాడంటే, ఇన్ ద వెక్టార్ స్పేస్ R³ ఓవర్ R³. సిపి గేట్ అండి ఇది, లేటెస్ట్ క్వశ్చన్ ఇది, సిపి గేట్. చూడండి, ఇన్ ద వెక్టార్ స్పేస్ V over F is equal to R³ ఓవర్ R అని ఇచ్చాడు. ఈజ్ అని చెప్పేసి ఇక్కడ ఏమని ఇచ్చాడంటే 3 4 5 is equal to A into 1 0 0 plus B into 1 1 0 vector, next C into 1 1 1 అయితే దెన్ A, B, C is equal to డాష్ అని అన్నాడండి. ఆప్షన్స్ ఇలా మెన్షన్ చేశాడు కింద. ఏమని మెన్షన్ చేశాడు? 1 1 5 అని అన్నాడు. ఆప్షన్ బి తీసుకుంటే మనకు
1 - 1 5 అనేది లేటెస్ట్ క్వశ్చన్ అండి. ఇట్ ఈస్ ద సిపి గెట్ క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్ చూడండి, ఫండమెంటల్ ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది అంతే తప్ప అంతకు మించి వేరేది ఏమీ లేదు. మీకు కాన్సెప్ట్ మీద కొద్దిగా ఐడియా ఉండాలి. ఫండమెంటల్స్ 1 5 1. చూడండి ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఇచ్చిన క్వశ్చన్ చూడండి, రాసుకోండి మీ మామూలుగా. 3 ఇది 4 ఇది 5. సార్ మొత్తం చేస్తామా సార్ అంటే మొత్తం చేయొద్దు. ఎలిమెంట్ ని a ఇంటూ 1 ఏమవుతుందండి, ఇట్ ఈస్ 1 a అవుతుంది ఫస్ట్ ఎలిమెంట్. b ఇంటూ 1 ఏమవుతుందండి, b అవుతుంది అంటే a ప్లస్ b. c ఇంటూ 1 ఏమవుతుందండి, ఫస్ట్ నిరూపకం c అంటే a ప్లస్ b ప్లస్ c. రెండో ఎలిమెంట్ ఇక్కడ 0 ఉంది, a ఉండదు. b చూడండి 1 ఇంటూ దిస్ b ఇస్ ద b అవుతుంది. సో మిగిలినటువంటి c ఇంటూ 1 ఇస్ ద c అవుతుంది అంటే ప్లస్ c. మూడో ఎలిమెంట్ 0, c వాల్యూ ఎంత అవుతుందండి 5. ఇక చూడండి సి వాల్యూ ఎక్కడ 5 ఉంది చూడండి, ఈ ఆప్షన్ లో సి వాల్యూ 5 లేదు. కంపారిజన్ చేసుకోండి, a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 3 రావాలి, b ప్లస్ c వాల్యూ ఇస్ ద 4 రావాలి, c వాల్యూ ఇస్ ద 5 రావాలి. c 5 ఎక్కడ ఉందండి, ఈ ఆప్షన్ లో లేదు. ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. c లో ఇక్కడ 5 ఉందా అండి, దిస్ c వాల్యూ అండి, c ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 5 అండి. ఇది c 5 కాదు కాబట్టి ఆప్షన్ క్యాన్సల్. ఇక్కడ చూడండి c 5 ఉంది, 5 ఉంది, 5 ఉంది, కానీ మూడింటిని యాడ్ చేస్తే ఎంత రావాలండి, 3 రావాలి. ఇక్కడ చూడండి ఈ మూడింటిని యాడ్ చేయండి, 1 ప్లస్ 1 ప్లస్ 5 ఇస్ ద 7. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 3. దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూడండి 1 ప్లస్ -1 ప్లస్ 5, దిస్ ఈస్ ద 3. ఓకే పాసిబుల్ ఉంది. ఇక్కడ చూడండి -1 ఇది పాసిబుల్ ఉందా అండి, -1 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది, ఏం మిగులుతుందండి 5 మిగులుతుంది. ఇది ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 3. సో దిస్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. సో మిగిలిపోయిన ఆప్షన్ ఇదే, కావాల్సి చెక్ చేయండి. -1 ప్లస్ -1 ప్లస్ 5, దిస్ ఈస్ ద 3. సరిపోయిందా లేదండి. ఇంకా నెక్స్ట్ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, a ఈజ్ ఈక్వల్ టు -1, b ఈజ్ ఈక్వల్ టు -1, c ఈజ్ ఈక్వల్ టు 5 అని అన్నాడు. చూడండి b ప్లస్ c చేయండి, 4 వస్తుంది మనకు. ఇజ్ ఇట్ క్లియర్, దిస్ ఈక్వేషన్ ఈజ్ ఆల్సో సాటిస్ఫైడ్. సో మన రైట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ ద లేటెస్ట్ సిపి గెట్ క్వశ్చన్. ఇంకొక సిపి గెట్ క్వశ్చన్ ఇచ్చాడు, ఒకసారి చూడండి. లీనియర్ స్పాన్ మీద క్వశ్చన్, ఇంకొక సిపి గెట్ క్వశ్చన్ కూడా చెప్తాను. ఎగ్జాంపుల్స్ దగ్గర మెన్షన్ చేస్తున్నానండి, జస్ట్ లీనియర్ కాంబినేషన్ అంటే ఏంటనేది కీ పాయింట్స్ కూడా రాయిస్తాను. చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎగ్జాంపుల్ నెంబర్ 3 ఏంటంటే ఎగ్జాంపుల్ నెంబర్ 3 అని అన్నాడంటే ఇట్ ఈస్ ఆల్సో సిపి గెట్ క్వశ్చన్. లేటెస్ట్ పేపర్స్ మీరు తీసి చెక్ చేసుకోవచ్చు అండి. 2023 వరకు, 20 నుంచి 23 వరకు ఉన్న పేపర్స్ లో ఈ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇఫ్ 9 14 అనేటువంటి వెక్టార్ ని ఎలా డినోట్ చేశాడంట, a ఇంటూ 1 2 ప్లస్ b ఇంటూ 3 4 అయితే దెన్ ద పేర్ ఆఫ్ a కామా b అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వెక్టార్ a కామా b. a కామా b అనే వెక్టార్ ని ఎలా డినోట్ చేయొచ్చు. ఆప్షన్ ఏ ఇలా ఇచ్చాడండి, ఏమని ఇచ్చాడు 0,3 అని ఇచ్చాడు. ఆప్షన్ బి ఏమని ఇచ్చాడండి, ఇట్ ఈస్ ద 6,1 అని ఇచ్చాడు. ఆప్షన్ డి ఏమని ఇచ్చాడండి, ఇట్ ఈస్ ద 3,2 అని ఇచ్చాడు. ఆప్షన్ సి అనుకుందాం ఇది ఆప్షన్ సి. ఆప్షన్ డి చూడండి 2,3 అని తీసుకోండి. ఇలా ఇచ్చాడు ఆప్షన్స్ సిపి గెట్ లో. సార్ మరి ఇంతకు ముందు లాగా ఇక్కడ మీరు చెప్పారు కదా ప్రాసెస్ అంతా ఇదంతా చేస్తామా సార్ అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ లాగా చేయమండి. చూడండి సింపుల్ గా ఆప్షన్ వెరిఫికేషన్స్ లో వెళ్ళిపోవాలి మనం. ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఎలిమెంట్ ఎంత అండి 9 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ దిస్ 1 అంటే a, b ఇంటూ 3 ఏమవుతుంది b అంటే a ప్లస్ b వాల్యూ మనకి a ప్లస్ 3b సారీ a ప్లస్ 3b వాల్యూ ఎంత కావాలండి 9 కావాలి. ఏ ఆప్షన్ లో అవుతుంది, ఇక చూడండి a వాల్యూ 0, 3 ఇంటూ 3 9, ఈ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుంది. ఇక చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఏమని రాస్తారు, ఏ వాల్యూ ఎంత 6 కాబట్టి 6 ప్లస్ 3 ఇంటూ 1 ఇట్ ఈస్ ఆల్సో 9 సాటిస్ఫై చేస్తుంది. ఇక చూడండి ఏ అంటే ఎంత అండి 3 ప్లస్ 3 ఇంటూ 2 దిస్ ఇస్ ద 9 సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ చూడండి ఇది 2 ప్లస్ 3 ఇంటూ 3 అంటే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 9. సో ఆప్షన్ డి ఎలిమినేషన్. సార్ మరి ఇంకొకటి చూద్దాం సార్, ఈ ఆప్షన్ ఏ మనకు యూజ్ కాలేదు. ఇప్పుడు నెక్స్ట్ 14 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏముందండి 14 ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ b 4b అని వస్తుంది. సారీ 4 ఇంటూ b సెకండ్ ఎలిమెంట్ మల్టిప్లై చేయండి. ఇక్కడ చూడండి b ఇంటూ దిస్ 4, దిస్ ఇస్ ద a ఇంటూ దిస్ 2, సో దిస్ వాల్యూ ఇస్ ద 14 కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఆప్షన్ ఏ తీసుకోండి, 0 తీసుకోండి. ఇక్కడ 0 ప్లస్ 4 ఇంటూ 3 ఎంత అవుతుందండి, ఇక్కడ చూడండి ఆప్షన్ ఏ చూద్దాం, అవుతుంది అనుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2a ప్లస్ 4b చేద్దాం. 2a అంటే 0,
4 into 3 అంటే ఎంత అండి 12 అవుతుందా 4 3 is 12 ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 14 అండి సో ఆప్షన్ ఏ ఇస్ ద క్యాన్సల్ ఎలిమినేషన్ అయిపోయింది ఇప్పుడు ఆప్షన్ బి నుంచి చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి 2a ప్లస్ 4b వాల్యూ చెక్ చేద్దాం మనం 2a ప్లస్ 4b అంటే 2 into 6 ప్లస్ 4 into 1 సో 12 ప్లస్ 4 ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 14 ఇది 14 కాదు ఆప్షన్ బి క్యాన్సల్ ఇక మిగిలిపోయిన ఆప్షన్ ఏంటండి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇలా మీరు ఆప్షన్స్ వెరిఫికేషన్ చేయాలి అంతే కానీ లెక్క మొత్తం చేయొద్దు కావాల్సి చూడండి 2a ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు 2 into a వాల్యూ 3 ఉంది b వాల్యూ ఇస్ ద 2 ఉంది కాబట్టి కదండి ఇట్ ఈస్ ద 6 ప్లస్ 8 ఎంత అండి 14 సరిపోయింది కదండి ఈజ్ ఇట్ క్లియర్ ఇట్ ఈస్ ద సిపి గేట్ లేటెస్ట్ క్వశ్చన్ సింపుల్ గా ఇలా ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలంతే కానీ లెక్కలు మొత్తం నేను ఇక్కడ ప్రాసెస్ చూపించిన కదా అని చెప్పేసి ఆ ప్రాసెస్ ప్రకారం చేయాలని చూడొద్దు బట్ తెలుసుకొని ఉండాలి ప్రాసెస్ అనేటువంటిది రైట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ కొన్ని తీసుకుందాం ఏం తీసుకుందాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇంకొక పాలినామియల్ కి సంబంధించినటువంటి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎగ్జాంపుల్ నెంబర్ 4 పాలినామియల్స్ లో ఇస్తే ముందు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను జస్ట్ చిన్న డెఫినేషన్ మాత్రమే చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ వి అనేటువంటిది ఏం తీసుకుందామంటే ఆర్ క్యూబ్ ఓవర్ ఎక్స్ దీన్నే సింపుల్ గా వాడు ఏం చెప్తాడంటే పీ క్యూబ్ ఓవర్ ఎక్స్ దీని మీనింగ్ ఏంటంటే సార్ అంటే సెట్ ఆఫ్ ఆల్ పాలినామియల్స్ ఆఫ్ డిగ్రీ ఎట్ మోస్ట్ 3 అని అర్థం దీని యొక్క మీనింగ్ ఏంటంటే మీకు అర్థం కావాలి సింబాలికల్ కాబట్టి ది సెట్ ఆఫ్ all polynomials of degree at most 3 ఓవర్ ఫీల్డ్ ఏమవుతుందండి ఓవర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అండి అంటే ఓవర్ ఫీల్డ్ ఈజ్ ద రియల్ నెంబర్ సెట్ దట్ ఈస్ డిగ్రీ అంటే ఇప్పుడు దాని మీనింగ్ ఎట్ మోస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి డిగ్రీ ఆఫ్ ద పి ఆఫ్ ఎక్స్ అంటే పాలినామియల్స్ తీసుకుంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 నేను చెప్పాను లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉంటేనే మనకు సబ్ స్పేస్ అవుతుంది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు n ఎగ్జాక్ట్లీ n లెస్ దాన్ n ఇవన్నీ ఉంటే నాట్ ఏ సబ్ స్పేసెస్ అండి ఓన్లీ ఎట్ మోస్ట్ ఉండాలి అట్లీస్ట్ ఉండకూడదు ఎట్ మోస్ట్ దీని మీనింగ్ ఏంటిది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అంటే ఇక్కడ n వాల్యూ 3 ఉంది కాబట్టి 3 సో బేసిస్ ఏమైతే అంటే డైమెన్షన్ ఎంత అవుతుంది అంటే 3 + 1 4 అక్కడ డైమెన్షన్ దగ్గర నేను చెప్తాను డోంట్ వరీ అండి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఒక వెక్టార్ ని నేను తీసుకుంటున్నాను ఏ వెక్టార్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెక్టార్ పాలినామియల్స్ క్యూబిక్ పాలినామియల్స్ ఉండాలి కాబట్టి x³ + 3x + 3x - 2 తీసుకున్నామండి 3x - 2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అంటే 1 × 3x² + 3x³ తీసుకోండి 3x³ + 2x² - x + 2 - 2 × x³ + x² - 2x + 2 రాయొచ్చా లేదా చెక్ చేసుకోండి ఇక చూడండి x³ అంటే నేను ఏం రాస్తున్నానంటే ఇక చూడండి ఫస్ట్ కాన్స్టాంట్ టర్మ్ రాయండి కాన్స్టాంట్ టర్మ్ ఏముందండి ఇక్కడ తీసుకురండి -2 తర్వాత x కోఎఫిషియంట్ అండి x కోఎఫిషియంట్ ఉంది కదండి 3 తర్వాత x² కోఎఫిషియంట్ అండి ఏమన్నా ఉందా అంటే x² కోఎఫిషియంట్ లేదు LHS సైడ్ లో చూడండి మీరు LHS సైడ్ లో చూడండి x² కోఎఫిషియంట్ దెర్ ఈస్ నో తర్వాత ఏంటండి x³ కోఎఫిషియంట్ 1 వెక్టార్ రూపంలో ఇలా డినోట్ చేయాలి దీన్ని ఏమంటామండి ఇట్ ఈస్ ద కాన్స్టాంట్ ఇదేంటండి కోఎఫిషియంట్ ఆఫ్ x అండి మీకు ఇది అర్థం కావాలండి x తర్వాత వీటితోనే మనకు చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం ఇట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x² మరి ఇట్లా వెక్టార్ రూపంలో డినోట్ చేయగలగాలి పాలినామియల్ ఇస్తే ఇట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x³ అంటే కాన్స్టాంట్ అంటే x⁻0 కోఎఫిషియంట్ అని అర్థం x⁻1 కోఆఫిషియంట్ అని అర్థం x² కోఆఫిషియంట్ x³ కోఆఫిషియంట్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ లో చూస్తున్నాం మనం అలా వెక్టార్ ని డినోట్ చేయడం రావాలి మీకు ముందు చాలా డైమెన్షన్స్ ప్రాబ్లమ్స్ పాలినామియల్స్ లో ఇస్తే ఇలానే మనం ఇలా పాలినామియల్స్ తీసుకుంటే చాలా ఇబ్బంది పడతామండి ఇలా వెక్టార్స్ తీసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది మనకి ఇలా వెక్టార్ గా డినోట్ చేయడం వస్తే ఈజ్ ఈక్వల్ టు 1 × దీంట్లో కాన్స్టాంట్ ఏముందండి 2 ఉంది తర్వాత x కోఆఫిషియంట్ ఎంత అండి -1 x² కోఆఫిషియంట్ 2 తర్వాత x³ కోఆఫిషియంట్ 3 -2 × తర్వాత కాన్స్టాంట్
2, x కోఎఫిషియంట్ -2, x స్క్వేర్ కోఎఫిషియంట్ 1, x క్యూబ్ కోఎఫిషియంట్ 1 ఇలా వెక్టార్ గా డినోట్ చేయగలిగినాం. అంటే దీని మీనింగ్ ఏంటి అని అంటే వెక్టార్ ని కాలం వెక్టార్ గా కూడా డినోట్ చేయొచ్చు. సార్ మరి అలా రాశారు, ఇలా రాయకూడదా, బుక్లో కొన్ని బుక్స్ లో ఇలా ఉంది అని అంటే దెర్ ఇస్ నో ప్రాబ్లం అండి. మీరు ఇలా కూడా రాయొచ్చు, వెక్టార్ ని కాలం వెక్టార్ గా డినోట్ చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ దిస్ ఈజ్ 2 - 1 2 3 అండి. నెక్స్ట్ it is the -2 into this vector is the 2 - 2 1 1. చెక్ చేసుకోవచ్చు మీరు, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. -2 వాల్యూ చూడండి మనకి ఏమొస్తుంది, 1 ఇంటూ దిస్ 2 వాల్యూ ఎన్ని ఏమవుతుందండి 2, -2 ఇంటూ 2 వాల్యూ అండి 4. ఇక్కడ చూడండి 2 - 4 is the -2, -2 is equal to -2. ఫస్ట్ నిరూపకం ఈక్వల్, సెకండ్ నిరూపకం చూడండి 1 ఇంటూ -1 -1, -2 ఇంటూ -2 +4. సో మనకేమవుతుంది 1 + 4 -1 + 4 ఎంత అవుతుందండి +3 అవుతుంది. అయిందా లేదా? సో మనం ఈ విధంగా రాసుకోవచ్చు. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అండి ఇది. పాలినామియల్ లో ఇస్తే ఎలా రాసుకోవాలి అనే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. లీనియర్ స్పాన్ అంటే లీనియర్ కాంబినేషన్ అంటే ఎట్లా అంటే పాలినామియల్ ని అదర్ పాలినామియల్స్ యొక్క లీనియర్ కాంబినేషన్. సార్ మరి మ్యాట్రిసెస్ ఇస్తాడు కదా సార్, లీనియర్ కాంబినేషన్ ఎలా రాస్తాం? సింపుల్ గా చూడండి, ఈ ఫండమెంటల్స్ ని వదలకండి, మీరు చెప్పేది ప్రతిదీ జాగ్రత్తగా వినండి. కొద్దిగా ఇబ్బంది అయినా కూడా వినాలి, వింటేనే మీకు బేసిక్స్ వస్తేనే. క్వశ్చన్స్ ఏముందండి చెప్పండి, తీసుకోవచ్చు, టక సాల్వ్ చేయొచ్చు. అప్పుడు మీకు ఏమవుతుంది, అప్పటికి వింటే బాగానే గుర్తుంటది, తర్వాత మళ్ళీ మీకు ఏం గుర్తుండవు. సో ఫండమెంటల్స్ వస్తే సబ్జెక్ట్ బాగా గుర్తుంటుంది. చూడండి M2/2 ఓవర్ R అంటే దీని మీనింగ్ ఏంటిదంటే ది సెట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిసెస్ హూజ్ ఆర్డర్ ఇస్ ద 2/2 ఓవర్ ఫీల్డ్ ఇస్ ద రియల్ నెంబర్ అని అర్థం అండి ఇక్కడ. అంటే ద సెట్ ఆఫ్ ఆల్ 2/2 మ్యాట్రిసెస్. దీని యొక్క మీనింగ్ ఇక్కడ n/n ఉంటే n/n, m/n ఉంటే m/n అని చెప్తాం. ది సెట్ ఆఫ్ ఆల్ 2/2 మ్యాట్రిసెస్. ఆర్డర్ ఎంత, స్క్వేర్ మ్యాట్రిసెస్ తీసుకున్నాం ఇక్కడ. అక్కడ స్క్వేరే ఉండాలని ఏం లేదు, ఎలానైనా ఉండొచ్చండి. మ్యాట్రిసెస్ ఓవర్ ఆర్, ఫీల్డ్ ఈజ్ ద రియల్ నెంబర్స్. ఎందుకంటే ఇక్కడ ఆర్ అని మెన్షన్ చేశాను, ఇక్కడ నేను ఏది మెన్షన్ చేస్తే అది, ఇక్కడ ఆర్ అని మెన్షన్ చేశాను, మళ్ళీ బార్ అని రాసుకునగలరు. ఇట్ ఈస్ ద రియల్ నెంబర్ ఆర్. ఓకేనండి. ఇదే విధంగా ఒక తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఒక మ్యాట్రిక్స్ ని తీసుకుంటున్నాను. ఒక మ్యాట్రిక్స్ ఏదైనా ఒక పేరు ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ గా 1 4 3 2 అని ఒక మ్యాట్రిక్స్ ని తీసుకున్నానండి. ఈ 2/2 మ్యాట్రిక్స్. దీన్ని ఎలా రాయొచ్చు ఇక్కడ చూడండి, 1 ఇంటూ 1 0 0 0 అని రాయొచ్చు, ప్లస్ 4 ఇంటూ మనకేమని రాయొచ్చు 0 1 0 0 అని రాయొచ్చు, ప్లస్ 3 ఇంటూ మనం ఏమని రాసుకోవచ్చు 0 0 1 0 అని రాయొచ్చు, ప్లస్ 2 ఇంటూ 0 0 0 1 అని డినోట్ చేయొచ్చు. చూడండి, దిస్ వెక్టార్ ఈస్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్, అంటే దిస్ మ్యాట్రిక్స్ ఈస్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద అదర్ మ్యాట్రిక్సెస్. అంటే సింపుల్ గా ఇట్ ఈస్ ద ఏ మ్యాట్రిక్స్ ఈస్ ద డినోట్ ద 1 ఇంటూ ఈ బార్ ప్లస్ 4 ఇంటూ ఈ1 బార్, ఇది ఈ2 బార్, ప్లస్ ఇది 3 ఇంటూ ఈ3 బార్. ఈ ఈ3లు ఏంటివి, ఐడెంటిటీలు ఏంటివి అనేటువంటివి నెక్స్ట్ చెప్తాను, డోంట్ వరీ. వీటినే స్టాండర్డ్ బేసిస్ అంటాము, ముందు వస్తాయి. ఎందుకు స్టాండర్డ్ బేసిస్ అవుతాయి అనేటువంటిది నేను క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ వెక్టార్ నైనా సరే, అంటే ఏ మ్యాట్రిక్స్ అయినా సరే, ABCD రూపంలో ఉన్న ఏ మ్యాట్రిక్స్ అయినా సరే వీటి యొక్క లీనియర్ కాంబినేషన్ గా డినోట్ చేయొచ్చు. వీటి యొక్క ఈ1 బార్ ప్లస్ B ఇంటూ ఈ2 బార్ ప్లస్ C ఇంటూ ఈ3 బార్ ప్లస్ D ఇంటూ ఈ4 బార్. వేర్ E1 E2 E3 అంటే ఇక్కడ చూడండి E1 బార్, ఇట్ ఇస్ నథింగ్ బట్ మ్యాట్రిసెస్ లో 1 0 0 0. ఇట్ ఈస్ ద E2 బార్, E2 బార్ ఇస్ నథింగ్ బట్ 0 1 0 0 అని అర్థం. E3 బార్ ఇస్ నథింగ్ బట్ 3 ప్లేస్ లో ఇక్కడ 1 వస్తుంది అని అర్థం. E4 బార్, ఇట్ ఈస్ ద ఐడెంటిటీ అని చెప్తాము, స్టాండర్డ్ బేసిస్ అంటాము. అక్కడ వస్తుంది, నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఎందుకు స్టాండర్డ్ బేసిస్ అవుతాయి అనేది ముందు తెలుసుకుందాం వీటిని. సో ఇలా రాయొచ్చా లేదా చూడండి, 2/2 మ్యాట్రిసెస్ ని, ఏ 2/2 మ్యాట్రిసెస్ నైనా వీటి యొక్క లీనియర్ కాంబినేషన్ గానే, వీటి యొక్క లీనియర్ కాంబినేషన్ E1 E2 E3 E4 ఇవన్నీ ఎక్కడ తీసుకున్నాం, ఈ లీనియర్ కాంబినేషన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం. ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు వెక్టార్ స్పేస్ V ఓవర్ F. ఏంటినా ఇక్కడ M2/2 ఓవర్ R కదండి. సో ఇట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు V ఓవర్ F, వెక్టార్సే కదండి.
వెక్టార్ స్పేస్ నుంచి తీసుకున్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్. అంటే అక్కడ ఉన్న డెఫినేషన్ లో ఉన్న యూ బార్ కూడా వెక్టార్ స్పేస్ కే చెందుతుంది. ఒక వెక్టార్ ని అదర్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాస్తున్నాము అని చూపించడం. ఇక్కడ నోట్ అండి, ఇట్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. దిస్ నోట్ అనేటువంటిది మీకు సెమిస్టర్ పర్పస్ లో కూడా చాలా యూజ్ అవుతుందమ్మా. ఈ నోట్ అనేటువంటిది. నోట్ చూడండి, గమనిక. ఒక నోట్ రాసుకొని దానికి ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. ఇస్తే మీకు తర్వాత అర్థమవుతాయి. ఇక చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గా u ఈజ్ ఈక్వల్ టు నేనేం తీసుకున్నా, ఒక 3 వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ అనుకుందాం. ఆల్ఫా 1 ఇంటూ u బార్ ప్లస్ ఆల్ఫా 2 ఇంటూ ఇది v1 అనుకుందాము. ఇట్ ఈస్ ద v2 బార్ ప్లస్ ఆల్ఫా 3 ఇంటూ v3 బార్ అనుకుందాం. 3 వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు చూడండి. u బార్ ఇజ్ ఈక్వల్ టు వెక్టార్స్ ని ఏం చేద్దాం, మ్యాట్రిక్స్ రూపంలో రాయండి. ఫస్ట్ వెక్టార్ ని ఏం చేయాలి, ఎక్కడైనా సరే వెక్టార్ ని కాలం వెక్టార్ గా రాయాలి. v1 బార్ ఫస్ట్ కాలం రాయండి మ్యాట్రిక్స్ లో. ఇంకొక వెక్టార్ ని సెకండ్ కాలం గా రాయండి మ్యాట్రిక్స్ లో. v2 బార్ ఎక్కడైనా సరే ముందు ముందు ఎక్కడ రాని, ర్యాంక్ నల్టీ థీరాలు రాని, డైమెన్షన్స్ రాని, లీనియర్ స్పాన్స్, సిఎస్ఐఆర్ నెట్ క్వశ్చన్స్, ఎనీ క్వశ్చన్స్ లో అయినా సరే ఇచ్చిన వెక్టార్స్ ని మ్యాట్రిక్స్ రూపంలో రాసేటప్పుడు కాలం వెక్టార్స్ గా రాయాలి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ చూడండి v3 బార్. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటి, ఇక్కడ ఇంకొక ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఉన్నాయి కదండి, అవి ఎక్స్ అన్నట్లు. ax is equal to b రూపం వస్తుంది మనకి. చూడండి ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3. చూడండి ఈ రో ఇంటూ దిస్ కాలం చేస్తే పైనదే వస్తుంది కదండి. పైన దాన్ని ఇలా రాయొచ్చు కదా, దెర్ ఈస్ నో ప్రాబ్లం కదా. అంటే u బార్ ఇజ్ ఈక్వల్ టు మనం ఏ రూపంలో రాసాం, సింపుల్ గా ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అంటే ఇట్ ఈస్ ద v1 బార్ v2 బార్ v3 బార్ ఇంటూ దిస్ ఈస్ ద ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3. దీన్ని ఎలా డినోట్ చేస్తున్నాం చూడండి, సింపుల్ గా ax is equal to b రూపంలో రాయండి. ax is equal to b రూపం. ఇట్ ఈస్ ద స్టార్. సార్ వేరే ఏ అంటే ఏంటి సార్ అంటే, సింపుల్ గా మీరు కంపారిజన్ చేయండి. a is equal to ఏమవుతుంది అన్న ఇక్కడ v1 v2 v3 బార్ అంటే కాలం వెక్టార్స్ మ్యాట్రిక్స్ లోపల. నెక్స్ట్ b అంటే ఏం తీసుకున్నాం ఇక్కడ, u బార్ వెక్టార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ u ఈజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్, మనకేం కావాలి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇక్కడ నోట్ చెప్పడం కోసం ఇదంతా చెప్పాను, ఎలా రాస్తున్నాం అనేటువంటిది. ఒకసారి చూడండి ఏమని రాస్తున్నాను అని అంటే, u ఈజ్ అంటే u బార్ అంటే ఒక వెక్టార్ ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అదర్ వెక్టార్స్ గా రాయాలంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ v1 బార్ కామా v2 బార్ కామా v3 బార్ అని రాయగలుగుతాం. ఇఫ్ ఎప్పుడు రాయగలుగుతామంట, ఇక చూడండి దిస్ ఈజ్ నథింగ్ బట్ ద సిస్టమ్ ax is equal to b is the consistent. కన్సిస్టెంట్ కావాలంటే ఏం కావాలన్నా మనకు, ర్యాంక్ ఆఫ్ a is equal to ర్యాంక్ ఆఫ్ ab. అంటే దాని యొక్క మీనింగ్ ఏంటిది, దట్ ఈస్ ax is equal to b ఈజ్ కన్సిస్టెంట్. అంటే సొల్యూషన్ ఉండాలి. కన్సిస్టెంట్ అవుతే మనకి ఏమవుతుంది, ఖచ్చితంగా u బార్ ఇస్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద అదర్ వెక్టార్స్ అని చెప్పొచ్చు మనము. ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. దీని మీద బేస్ చేసుకొని నేను ఒక క్వశ్చన్ ని ఫ్రేమ్ వర్క్ చేద్దాం. చూడండి ఒక క్వశ్చన్ ని మనం ఫ్రేమ్ వర్క్ చేద్దాం. ఏంటి ఆ క్వశ్చన్ అని అంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామంటే మీకు అర్థమైపోతుంది. సార్ చెందుతా లీనియర్ కాంబినేషన్ చెందుతుందా లేదా అని అంటే, సింపుల్ గా క్వశ్చన్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఆ నోట్ కి ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఇఫ్ ఒక వెక్టార్ తీసుకుందాం v1 బార్ అనేటువంటి వెక్టార్ ని మనం కాలం వెక్టార్ గా డినోట్ చేద్దాం. ఏమని రాద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ గా 1 0 -2. నెక్స్ట్ ఇంకొక వెక్టార్ తీసుకుందామండి v2 బార్ ఏం తీసుకుందామంటే ఇట్ ఈస్ ద -4 3 8 అండి. ఇది ఒక కాలం వెక్టార్. ఇంకొక వెక్టార్ తీసుకుందామండి v3 బార్ ఇజ్ ఈక్వల్ టు ఏం తీసుకుందామండి, ఫర్ ఎగ్జాంపుల్ గా 2 5 -4. ఒక్కొక్కసారి సిఎస్ఐఆర్ ఎగ్జామినేషన్ లో ఈ వెక్టార్ ని ఇలా ఇస్తాడు, 2 5 -4 ట్రాన్స్పోర్ట్ అంటాడు. అంటే రో వెక్టార్ కాస్త కాలం వెక్టార్ గా రాస్తామని అర్థం. ట్రాన్స్పోర్ట్ అంటే దాని యొక్క మీనింగ్ అంతే అండి. పైన స్మాల్ టీ మెన్షన్ చేసినా క్యాపిటల్ టీ మెన్షన్ చేసినా ఇలా మీరు కాలం వెక్టార్ గా చేయాలని అర్థం. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే, డిటర్మైన్ వెదర్
ఏమని తీసుకుందాం బి బార్ ఇంకొకటి RHS లో ఉంటుంది అదేంది ఒక కాలం వెక్టార్ కాబట్టి 3 ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద -7 ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ఆల్సో -3 అనుకుందాం చూద్దాం ఏమవుతుందో ఈజ్ ఈక్వల్ ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఈజ్ ఏ లీనియర్ combination of V1, V2, V3 bar question mark V3 bar or not అవుతుందా లేదా మనం ఏం చెక్ చేయాలి కావాలా లేదా అని అంటే ఏం చెక్ చేయొచ్చండి మనం సిస్టమ్ ఈజ్ ద కన్సిస్టెంట్ అంటే అవుతుంది సిస్టమ్ ఈజ్ నాట్ కన్సిస్టెంట్ అయితే నాట్ బిలాంగ్స్ టు లీనియర్ కాంబినేషన్ గా రాయలేము అని చెప్పొచ్చు సింపుల్ గా చెప్పాలంటే మనము సిస్టమ్ కన్సిస్టెంట్ అవుతే చూడండి మీకు సిస్టమ్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్స్ మీదనే వీటిని కూడా అలానే చెప్పుకోవచ్చు మనం ఎలా ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూషన్ చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం సొల్యూషన్ లో ఏం తీసుకుందాం మనం ఇక్కడ అంటే ఇక్కడ చూడండి లెట్ ఫర్ ఎగ్జాంపుల్ గా x1 మీరు సార్ మాకు ఆల్ఫాలే ఉన్నాయి అనుకుంటే అలా తీసుకోవచ్చు లేదా ఆల్ఫా బీటాల బదులు x1 x2 x3 ఈజ్ ద బిలాంగ్స్ టు ద స్కాలర్స్ అండ్ వెక్టార్స్ ఏమున్నాయి 3 వెక్టార్స్ ఇచ్చాడు v1 v2 బార్ v3 బార్ ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద వెక్టార్ స్పేస్ v అని ఇచ్చాడు దెన్ మనకేమని అంటున్నాం లీనియర్ కాంబినేషన్ అంటే రాయాలంటే b బార్ ఈజ్ ఈక్వల్ టు v1 bar అంటే x1 into v1 bar plus x2 into v2 bar plus x3 into v3 bar సో ఇలా రాయొచ్చు మనం దీన్ని ఎలా మెన్షన్ చేయొచ్చు సింపుల్ గా ఇక్కడ చూడండి దీన్ని ఎలా మెన్షన్ చేయొచ్చు v1 v2 v3 into x ని ఏ విధంగా రాయొచ్చు x1 x2 x3 is equal to b రో ఇంటూ కాలం చేస్తే మళ్ళీ మనకు అదే వస్తుంది b బార్ సో అవుతుందా లేదా చూడండి ఇక్కడ v1 v2 అంటే కాలం వెక్టార్స్ రాయండి ఇక్కడ చూడండి మ్యాట్రిక్స్ కన్సిడర్ అవుతుంది 1 0 -2 ఫస్ట్ v1 ఎలా రాస్తే v2 ని రాస్తే చూడండి -4 3 8 v3 ని రాస్తే చూడండి 2 5 -4 ఇట్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఇదేమైందండి 3/3 మ్యాట్రిక్స్ వచ్చేసింది మనకు ఇక్కడ చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే x ఏమవుతుంది x1 x2 x3 అంటే ఇక్కడ చూడండి 3 రోస్ ఉన్నాయి 1 కాలం ఉంది ఈ 3 ఎగిరిపోతే మనకు వచ్చేటువంటి వెక్టార్ 3/1 అవుతుంది ఎస్ 3 రోస్ 1 కాలం కావాల్సి చూడండి బిలో అవే ఉన్నాయి చూడండి మనకు బిలో ఏమున్నాయి 3 -7 -3 ఈ సిస్టమ్ ఏ విధంగా ఉంది సిస్టమ్ అనేటువంటిది ఈ రూపం ఏ రకంగా ఉంది ax = b రూపంలో ఉంది ఇది కన్సిస్టెంట్ అవుతే చెందుతుంది లేకపోతే కాదు ఇప్పుడు చూద్దాం మనం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి కదా నాన్న ఒక సహాయ మాత్రిక తీసుకుంటాం కన్సిడర్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ నేమ్ తీసుకోవాలి a b అని తీసుకుంటాం అంటే a లో ఏమేమి ఉన్నాయి చెప్పండి వెక్టార్స్ కాలం వెక్టార్స్ రాయండి 1 0 -2 రెండోది ఏంటండి -4 3 8 మూడోది ఏంటండి 2 5 -4 నెక్స్ట్ b ని యాజ్ ఇట్ ఈస్ రాయండి b ఏముందండి ఇట్ ఈస్ నథింగ్ బట్ 3 -7 -3 ఇస్ ఇట్ క్లియర్ వాయిస్ ఈస్ క్లియర్ హలో వాయిస్ ఈస్ క్లియర్ yes sir రైట్ నాన్న ఇక్కడ చూడండి నాన్న ఎక్లాన్ ఫామ్ లోకి మారుస్తున్నాను చాలా జాగ్రత్తగా చూడండి ఇది ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి నాన్న ఇట్ ఈస్ ద 1 ఈ 1 కింద ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని ఏం చేయాలి 0 చేయాలి 1 ఎక్కడ ఉంది r1 రోలో ఉంది అంటే మొదటి అడ్డు వరుసలో ఉంది 0 అనేటువంటిది రెండో అడ్డు వరుసలో ఉంది -2 అనేటువంటిది మూడో అడ్డు వరుసలో ఉంది అంటే r3 లో ఉంది అంటే r1 లో ఉన్నటువంటి ఈ ఎలిమెంట్ ని యూటిలైజ్ చేసుకొని r2 లో ఉన్న ఈ 0 ని 0 చేయాలి ఆల్రెడీ 0 ఉంది దేర్ ఇస్ నో ప్రాబ్లం r3 లో ఉన్న నాన్ జీరో ఎలిమెంట్ ఏముంది -2 ని 0 చేయాలి అంటే r3 ని ఎలా మారుస్తున్నా ఇక్కడ చూడండి r3 ని ఎక్స్చేంజ్ చేస్తున్నాను ఎలా ఎక్స్చేంజ్ చేస్తున్నాను ఇట్ ఈస్ ద r3 + 2 into r1 ఇదే రో ఆపరేషన్ ఎందుకు చేశారు సార్ అంటే 2 కి 1 కి ఎల్సిఎం ఎంత అండి 2 అంటే +2 -2 వచ్చేటట్లు రో 3 ని ఆపరేషన్ చేయాలి ఇక్కడ చూడండి +2 -2 ఆల్రెడీ r3 రాస్తే -2 వచ్చింది +2 రావాలంటే 2 into r1 చేస్తే మనకి ఏమైతుంది 0 అయిపోతుంది ఇట్ ఈస్ ద రో ఈక్వలెంట్ టు ఎలా మారిపోతుంది చూడండి ఫస్ట్ రో ఇస్ ద ఫిక్స్డ్ -4 ఇట్ ఈస్ ద 2 ఇట్ ఈస్ ద 3 సెకండ్ రో 0 ఉంది కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లం సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 3 5 ఇట్ ఈస్ ద -7 ఇది ఏమవుతుంది 0 అయిపోతుంది నెక్స్ట్ చూడండి 8 2 into -4 ఎంత -8
+8 - 8 వాల్యూ ఎంత అండి 0. R3 అంటే ఇక్కడ -3 ఇక్కడ -3 +2 × +3 అంటే ఎంత అండి -3 +3 ఎంత అవుతుంది +6 ఎంత అవుతుందండి చెప్పండి. ఇక్కడ మనకి ఏమొచ్చింది 8. ఇది కదా మూడోది చూడాలి కదా -4 ఇది -4 +2 × 2 ఎంత అండి 4. ఇదే కదా ఆపరేషన్ ఈ రెండింటికి కదా ఇప్పుడు ఆపరేషన్ ఈ రెండింటికి చేస్తే 0 వస్తుంది చూడండి 0. R3 అంటే -4 +2 × R1 అంటే 2 × 2 0 అయిపోతుంది. నెక్స్ట్ చూడండి -3 +6 ఎంత అవుతుందండి +3 అవుతుంది. వెరీ గుడ్ +3 అవుతుంది. ఇది బి వెక్టార్. ఇక చూడండి హౌ మెనీ పివోట్స్ చూడండి ఇట్ ఈస్ ద పివోట్. ఈ నాన్ జీరో ఎలిమెంట్ ఏమంటాం ఫస్ట్ రోలో ఉన్నటువంటి అడ్డు వరుసలో ఇక్కడ చూడండి దీన్ని పివోట్ అంటాం. సెకండ్ అడ్డు వరుసలో ఉన్న నాన్ జీరో ఎలిమెంట్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది దీన్ని ఏమంటాం ఇట్ ఈస్ ఆల్సో పివోట్. ఇట్ ఈస్ ఆల్సో పివోట్. నెక్స్ట్ మూడో అడ్డు వరుసలో నాన్ జీరో ఎలిమెంట్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇట్ ఈస్ ఆల్సో పివోట్. వెరీ గుడ్ నైస్ బాగుంది. తర్వాత ఈ మూడో అడ్డు వరుసలో ఉన్న ఈ పివోట్ కింద అన్ని జీరోస్ కావాలి చూడండి సెకండ్ పివోట్ కింద జీరోస్ కావాలి కాబట్టి జీరోస్ అయినాయి దేర్ ఇస్ నో ప్రాబ్లం. థర్డ్ పివోట్ కింద జీరోస్ కావాలి కానీ అక్కడ ఏం రోస్ లేవు కదండి థర్డ్ పివోట్ కింద కాబట్టి స్టాప్ ద ప్రాసెస్ ఎక్లాన్ ఫామ్ లో ఉంది ప్రాసెస్ స్టాప్ చేసినాం. ఒకవేళ కింద రోస్ ఉంటే 3 కింద ఏమైనా రోస్ ఉండి నాన్ జీరో ఉంటే జీరో చేయాలి. అది ఎక్లాన్ ఫామ్ యొక్క మెయిన్ మోటో. అయితే ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమైతుంది అన్న ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమైతుంది ఏ మ్యాట్రిక్ అవుతుంది ఇక్కడ నుంచి మొత్తం మ్యాట్రిక్స్ ఏమవుతుంది ఏబి అవుతుంది. చూడండి ఏ ర్యాంక్ ఆఫ్ ఏ చూద్దాం ఇక్కడ నెంబర్ ఆఫ్ పివోట్స్ ఇన్ మ్యాట్రిక్స్ ఏ. మ్యాట్రిక్స్ ఏలో ఎన్ని పివోట్స్ ఉన్నాయండి ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఇదిగోండి ఇది పెడుతున్నా నేను ఇది ఏ కదా 3 ఫస్ట్ 3 ఎన్ని ఉన్నాయి 2 చూడండి ఇక్కడ -+3 ఒకటి ఇది ఒకటి ఎన్ని రన్నా 2 పివోట్స్ ఉన్నాయి. మొత్తం మ్యాట్రిక్స్ లో చూడండి ఏబి మొత్తం మ్యాట్రిక్స్ టోటల్ మ్యాట్రిక్స్ ఇక ఏ మిగిలించకండి ర్యాంక్ ఆఫ్ ఏబి 3 sir. 3 sir. yes నెంబర్ ఆఫ్ పివోట్స్ అంటే పివోట్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ పివోట్ కాలమ్స్ ఇన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయన్నా ఇక్కడ 3 ఉన్నాయి బోత్ ఆర్ ఈక్వల్ Not equal. Not equal. ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి అంటే ఏమన్నట్లు నో సొల్యూషన్ అన్నట్లే కదా నో సొల్యూషన్ సిస్టమ్ హ్యాస్ నో సొల్యూషన్. నో సొల్యూషన్ అంటే ఇన్కన్సిస్టెంటే కదా నాన్న Inconsistent. మనకు కన్సిస్టెంట్ అయితే లీనియర్ కాంబినేషన్ గా రాయగలుగుతాం. ఇక్కడ ఏమొచ్చింది మనకు ఇన్కన్సిస్టెంట్ వచ్చింది స్టార్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్ స్టార్ ఏఎక్స్ ప్లస్ బి ఏఎక్స్ ఈజ్ బి ఏమైతుంది ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. కన్సిస్టెంట్ కాలేదు ఇక్కడ చూడండి నోట్ ఏం రాయించాను ఈజ్ ఈక్వల్ టు అవుతేనే మనకు లీనియర్ కాంబినేషన్ రాయొచ్చు. ర్యాంకులు బోత్ ఆర్ ఈక్వల్ అవుతే దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ కన్సిస్టెంట్ కావాలి అంటే ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి. కన్సిస్టెంట్ మీన్స్ సొల్యూషన్ ఉంటుందని అర్థం. దేర్ ఎగ్జిస్ట్ సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఏమేమి కావచ్చు సార్ అంటే యూనిక్ అన్న కావాలి ఇన్ఫినైట్ అన్న కావాలి అంతేగాని 1 మోర్ దెన్ 2 మోర్ దెన్ 3 ఇలా ఉండవండి. మీరు అలాంటి ఆప్షన్స్ ఎక్కడన్నా ఉంటే సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో క్యాన్సల్ చేయడమే. ఇన్ఫినైట్ సొల్యూషన్స్ లేదా యూనిక్ సొల్యూషన్ మాత్రమే ఏర్పడుతుంది. నాన్ హోమోజీనియస్ సిస్టమ్ కి మనకి ఏర్పడితే ఇన్ఫినైట్ సొల్యూషన్స్ ఆర్ యూనిక్ సొల్యూషన్ మాత్రమే ఎగ్జిస్ట్ కావాలి అప్పుడే కన్సిస్టెంట్ అంటాం బోత్ ఆర్ ఈక్వల్ అయి. ఆ కాన్సెప్ట్స్ అన్ని ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా చెప్పుకున్నాం మనము ప్రీవియస్ క్లాస్ లో. కాబట్టి దేర్ ఫోర్ ఏమని రాయొచ్చు హ్యాన్స్ ఏమని రాయొచ్చు దేర్ ఫోర్ ద సిస్టమ్ స్టార్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ కాబట్టి బి బార్ ఈజ్ నాట్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ నాట్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ v1 bar, v2 bar and v3 bar. వీటివి వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాయలేము ఎందుకంటే సిస్టమ్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్. మీకు 5th సెమిస్టర్ లో కూడా అడుగుతాడు నాన్న ఇట్ ఈస్ ద లీనియర్ కాంబినేషన్ గా రాయొచ్చా రాయలేమా అనేటువంటి క్వశ్చన్స్ కూడా 5th సెమిస్టర్ లో అడుగుతాడు. అలా అడిగినప్పుడు మీరు ఇలా చెయ్యొచ్చు. ఒకవేళ అన్ఫార్చునేట్లీ అడిగితే మీరు ఇలా ఈ ప్రాసెస్ ని ఫాలో అయిపోండి. ఇట్ ఈస్ ద ఈజీ ప్రాసెస్. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మనం ఏం రాద్దామంటే లీనియర్ స్పాన్ గురించి మనం చర్చిద్దాం. ఓకేనా అండి మనం ఏం చర్చిద్దాం లీనియర్ స్పాన్. చూడండి లీనియర్ స్పాన్ అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ చూడండి లీనియర్ స్పాన్ నెక్స్ట్ డెఫినేషన్ ఈస్ ద
లీనియర్ స్పాన్. వెరీ ఇంపార్టెంట్ అండి దిస్ డెఫినేషన్. ఎందుకంటే లీనియర్ స్పాన్ గా రాయగలిగితే నెక్స్ట్ లీనియర్ ఇండిపెండెంట్ సెట్ గా రెండు కండిషన్స్ సాటిస్ఫై అయితే దట్ వెక్టార్స్ ఇస్ ద ఏమవుతాయి, సెట్ ఆఫ్ వెక్టార్స్ బేసిస్ అవుతాయి. ఇంపార్టెంట్ అండి, బేసిస్ మీద 100% క్వశ్చన్ పడుతుంది ఎక్కడ పోయినా సరే. లీనియర్ ఇండిపెండెంట్ సెట్ బేసిస్ మీద క్వశ్చన్ లేనిది క్వశ్చన్ పేపర్ తయారు కాదు. అది సిఎస్ఐఆర్ పేపర్ కానీ, గేట్ పేపర్ కానీ, జామ్ పేపర్ కానీ, సియు సెట్ కానీ, సిపి గెట్ కానీ, ఎనీ పేపర్ అండి ఖచ్చితంగా క్వశ్చన్ పడతాయి. కాబట్టి ఈ ఫండమెంటల్స్ అన్ని వెరీ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా మీరు క్వశ్చన్స్ వినాలి, చాలా జాగ్రత్తగా నేను చెప్పే కాన్సెప్ట్స్ అన్ని వినాలి. ఏమైనా అర్థం కాకపోతే కూడా అడగాలి నిర్మోహమాటంగా. నాకేమైనా తెలియకపోతే కూడా తెలుసుకొని చెప్తాను. లీనియర్ స్పాన్ లేదా దీన్ని మనం ఏమంటాం, లీనియర్ స్పాన్ ఆఫ్ సబ్సెట్ అని అంటాం. లీనియర్ స్పాన్ ఆఫ్ ఏ సబ్సెట్, ఆఫ్ ఏ సబ్సెట్. దీన్ని సింపుల్ గా స్పాన్ అని కూడా చెప్పొచ్చు, లేదా దీన్నే స్పానింగ్ సెట్ అని కూడా చెప్పొచ్చు. దీన్నే ఇంకో రకంగా ఏం చెప్తారు, స్పానింగ్ సెట్. స్పానింగ్ సెట్ ఆఫ్ ఏ సబ్సెట్, ఆఫ్ ఏ సబ్సెట్. ఎస్ అని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. ఇలా మనం ఏదైనా చెప్పొచ్చు అండి. స్పాన్ అన్నా ఒకటే, లీనియర్ స్పాన్ అన్నా ఒకటే, లీనియర్ స్పానింగ్ సబ్సెట్ అని చెప్పొచ్చు, ఏదైనా అనొచ్చండి. మొత్తం మీద స్పాన్. చూడండి మరి ఏంటి సార్ ఈ స్పాన్ అంటే, డెఫినేషన్ సెమిస్టర్ పర్పస్ లో కూడా అడుగుతాడండి. ఏమని రాసుకోవచ్చు సార్ స్పానింగ్ సెట్ అంటే, లెట్ ఒక ఎస్ అనేటువంటి సబ్సెట్ తీసుకుందామండి. ఏం తీసుకుందాం ఇది, ఫర్ ఎగ్జాంపుల్ గా n వెక్టార్స్ తీసుకుందాం. ఇందులో v1 బార్, v2 బార్, v3 బార్ అప్ టు సో ఆన్ vn బార్. n వాల్యూ 3 కావచ్చు, 2 కావచ్చు, 4 కావచ్చు, ఎంతైనా కావచ్చు అండి. సో అలా అందుకని n అని మెన్షన్ చేశాను. vn బార్ బి ద సెట్ ఆఫ్ n వెక్టార్స్, బి ద సెట్ ఆఫ్ n వెక్టార్స్. నెంబర్ ఆఫ్ వెక్టార్స్ అండి, n వెక్టార్స్ ఉన్నాయి ఇక్కడ. n వెక్టార్స్ ఈజ్ ఏ సబ్సెట్. ఇది ఖచ్చితంగా ఈ ఎస్ అనేది దేనికి సబ్సెట్ అవుతుంది, ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్, ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్, వెక్టార్ స్పేస్ వి ఓవర్ ఎఫ్. అంటే ఒక వెక్టార్ స్పేస్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా వి ఓవర్ ఎఫ్ అనుకుందాం అండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది వి ఓవర్ ఎఫ్ వెక్టార్ స్పేస్. ఇందులో ఉన్న కొన్ని వెక్టార్స్ తీసుకుంటే అది సెట్ ఎస్. కొన్ని తీసుకోవచ్చు, అన్ని తీసుకోవచ్చు. ఇది ఎస్ అండి. ఇక్కడ v1, v2, v3 అప్ టు సో ఆన్ ఇలా వెక్టార్స్ అన్ని కూడా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఎస్ ఏమైతుంది, ఇట్ ఈస్ ద నాన్ ఎంప్టీ సెట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఎస్ అనేటువంటిది ఏమైతుంది, సబ్సెట్ ఆఫ్ వి ఓవర్ ఎఫ్ అవుతుంది. ఓకేనా అండి. నాన్ ఎంప్టీ సెట్ కావచ్చు, లేదా ఎంప్టీ సెట్ కూడా కావచ్చు. రెండు సందర్భాల్లో ఏమవుతుంది అనేటువంటిది కూడా నేను చూపిస్తాను. ఎంప్టీ సెట్ అయితే ప్రాబ్లం ఏమొస్తుంది, నాన్ ఎంప్టీ సెట్ అయితే ఏమవుతుంది అనేటువంటి రెండు కండిషన్స్ కూడా చూద్దాం మనం. ఇక్కడ ఎంప్టీ కావచ్చు, నాన్ ఎంప్టీ కావచ్చు. ఎస్ అనేటువంటిది ఖచ్చితంగా సబ్సెట్ ఆఫ్ ద వి ఓవర్ ఎఫ్, వెక్టార్ స్పేస్ కు వి ఓవర్ ఎఫ్ అని చెప్పి ఇక్కడ అన్నాడు. సరే బాగుంది ఇన్ఫర్మేషన్ ఇక్కడ వరకు. రైట్, ఇక్కడ చూద్దాం. ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ వెక్టార్ స్పేస్. మరి స్పాన్ ఆఫ్ ఎస్ ని ఎలా రాస్తాం చూడండి. దెన్ స్పాన్ ఆఫ్ ఎస్, స్పాన్ ఆఫ్ ఎస్ అని రాద్దాం. సింపుల్ గా స్పాన్ ఆఫ్ ఎస్ అని డినోట్ చేయొచ్చండి. దీన్ని ఎలా డినోట్ చేస్తాడు, లీనియర్ స్పాన్ కాబట్టి లీనియర్ అని చెప్పడానికి ఎల్ అని డినోట్ చేస్తాడు. ఎల్ ఆఫ్ ఎస్ అని కూడా రాయొచ్చు. ఎల్ ఆఫ్ ఎస్ ని మనం ఏమని చెప్పొచ్చు, సింపుల్ గా స్పానింగ్ సెట్ అని చదవాలి. స్పానింగ్ సెట్. దీన్ని లీనియర్ స్పాన్ అని చదువుతాం. లీనియర్ స్పానింగ్ సెట్ అని చెప్పొచ్చు. స్పానింగ్ సెట్. స్పానింగ్ సెట్ అంటే ఏంటి సార్ అంటే చాలా క్లియర్ గా ఇక్కడ చూడండి. నేను ఒక వెక్టార్ ని తీసుకుంటున్నాను. వి బార్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 v1 బార్ ప్లస్ ఆల్ఫా 2 v2 బార్, ఇది v1 బార్ ప్లస్ ఆల్ఫా 3 v3 బార్. చాలా జాగ్రత్త వినండి, ఫండమెంటల్స్ ఇవే మెయిన్. ప్లస్ ఆల్ఫా ఎన్ విఎన్ బార్. మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి పోతారు ఎక్కడైనా సరే, సెమిస్టర్ పర్పస్ అయినా సరే, ఎంట్రన్స్ పర్పస్ అయినా సరే, ఫస్ట్ ఫండమెంటల్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. బేసిక్ డెఫినేషన్స్ మీద బాగా అవగాహన వస్తే, ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుందండి. ఎనీ ఎంట్రన్స్ కూడా చాలా సింపుల్ గా ఫండమెంటల్ ని బేస్ చేసుకొని, డెఫినేషన్స్ ని బేస్ చేసుకొని, ట్రిక్స్ ని బేస్ చేసి సింపుల్ గా క్వశ్చన్స్ కాన్సెప్ట్ బేస్డ్ గా ఇస్తాడండి క్వశ్చన్స్. అంతకు మించి వేరే ఏమి ఇవ్వడు. ఇవన్నీ ఏంటివి, స్కాలార్స్. స్కాలార్స్ ఈజ్ నథింగ్ బట్ ద, ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద ఫీల్డ్. ఆ ఫీల్డ్ ఏదైనా తీసుకోవచ్చు, రియల్ నెంబర్సా ఎనీథింగ్. అంటే దీన్ని సింబాలికల్ ఫామ్ లో ఎలా డినోట్ చేయొచ్చు,
అని అంటే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ V bar is equal to summation I is equal to 1 to n alpha I into Vi, alpha I into V suffix I. ఇది V suffix I అండి. I is equal to 1 to అక్కడ రాసాం. such that 1 minute ఇది పోయిందా ఇది Vi. ఓకే, such that మనం ఏమని మెన్షన్ చేయొచ్చు, ఫర్ ఆల్ ఆల్ఫా I అంటే స్కాలర్స్ ఇస్ ద బిలాంగింగ్ టు ద ఫీల్డ్ F. దీని మీనింగ్ ఏంటిదండి, ది సెట్ ఆఫ్ ఆల్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ V1 V2 V3 అప్ టు సో ఆన్ Vn అనొచ్చు. దీని మీనింగ్ ఏంటిదండి, ది సెట్ ఆఫ్ ఆల్ లీనియర్ కాంబినేషన్. ఇంతకుముందు లీనియర్ కాంబినేషన్స్ అంటే ఏం రాస్తాం చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే లీనియర్ కాంబినేషన్ అంటే ఏం రాసాం, ఒక వెక్టార్ ని అదర్ వెక్టార్స్ యొక్క కాంబినేషన్ గా రాయగలగాలి. ఇక్కడ ఏంటి, ఎన్ని పాసిబుల్స్ ఉన్నాయో అలా ఎన్ని రాయగలిగితే అన్ని వెక్టార్స్ అన్నిటిని సెట్ లో తీసుకుంటే దాన్నే మనం లీనియర్ స్పాన్ అంటాం. అంటే ద సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ లీనియర్ కాంబినేషన్స్ అని చెప్పొచ్చు. ద సెట్ ఆఫ్ ఆల్ లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ వెక్టార్స్. ఆ వెక్టార్స్ ఏమేమైతాయి, వెక్టార్స్ V1, V2, అప్ టు సో ఆన్ Vn ఇన్ ఎస్ లో ఉంటాయి కదా, ఇవి ఎస్ లో ఉంటాయి. దీన్నే మనం ఏమని చెప్తాం, సింపుల్ గా ఇక్కడ చూడండి ఇలా రాయగలిగితే దాన్ని ఏమని అంటాము, స్పాన్ ఆఫ్ V1, V2, అంటే V1 బార్ V2 బార్ అప్ టు సో ఆన్ V3 బార్ అప్ టు సో ఆన్ ఏమని రాయొచ్చు, Vn బార్ ఈజ్ కాల్డ్ ద లీనియర్ స్పాన్. ఈజ్ కాల్డ్ లీనియర్ స్పాన్ ఆఫ్ S. ఈజ్ కాల్డ్ ద లీనియర్ స్పాన్ ఆఫ్ S. ఈ సెట్ S యొక్క లీనియర్ స్పాన్ అని అంటాం ఇలా రాయగలిగితే. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఎనీ డౌట్ హియర్ దేర్? ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. హలో, ఓకే నాన్న. ఇప్పుడు చూద్దాం నాన్న, కొన్ని మనం ఎగ్జాంపుల్స్ ని కొన్ని చూద్దాం. ఏంటి సార్ అని అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ ని చూసేటట్లు చూద్దాం. మనం ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ నెంబర్ 1, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఎగ్జాంపుల్ 1 ఏం చేద్దాం మనము అని అంటే, ఇక్కడ చూడండి ఎస్ అనేటువంటిది ఇలా తీసుకున్నాను నేను. మరి V బార్ అంటే ఎక్కడి నుంచి చెందుతుంది సార్ అంటే, అట్ ఈస్ ద V బార్ ఇస్ ద వెక్టార్ స్పేస్ కు చెందినటువంటి వెక్టార్స్ ఏనండి. అవన్నిటిని వీటి యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాయగలుగుతాం. సరే, ఎనీవే ఇక్కడ చూడండి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏం తీసుకుందాం అబ్బా, ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటాను. ఇఫ్ S is equal to ఒక సెట్ తీసుకుందాం. ఏం తీసుకుందాం, 1 √2 √3 be the set of vectors from a vector space Vs, vector space V over F is equal to ఎలా డినోట్ చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ R over Q అనుకుందాం వెక్టార్ స్పేస్ ని. అంటే ఒక రియల్ లైన్ పైన రేషనల్ నెంబర్స్ ని తీసుకుంటాం. ఓకేనా, రియల్ లైన్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ చాలా క్లియర్, చాలా బాగుంటుంది చూడండి. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెక్టార్స్ from R over Q lies in L of S. అంటే L of S లో ఉంటాయి. కింది వాటిలో ఏ వెక్టార్స్ లీనియర్ స్పాన్ ఆఫ్ S లో ఉంటాయి అని అంటున్నాడు. అంటే లీనియర్ స్పాన్ కి చెందుతాయి అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ తీసుకుందాం, √2 into √5 అని తీసుకుందాం. ఆప్షన్ బి తీసుకుందాం, √5 అని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆప్షన్ సి తీసుకుందాం, 1/√2 అని తీసుకుందాం.
ఆప్షన్ డి తీసుకుందాం, నన్ అందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. ఇలా తీసుకుంటే చూడండి, దీన్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం ఒకసారి. సింపుల్ గా రైట్. ఇక చూడండి, మనకి ఏమని ఇచ్చాడు, ఎస్ ఇస్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు నాన్న, ఇట్ ఈస్ ద 1√2√3. ఇట్ ఈస్ దీన్ని దేంతో డినోట్ చేద్దాం, సింపుల్ గా v1 బార్, v2 బార్, v3 బార్, 3 వెక్టార్స్ గా తీసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఏమని చెప్పొచ్చు, ఎల్ ఆఫ్ ఎస్ ని ఏ విధంగా రాయొచ్చు చెప్పండి. ఎల్ ఆఫ్ ఎస్ ఇస్ ఈక్వల్ టు ఏదైనా వెక్టార్ ని వీటి యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాయగలగాలి. అంటే ఇట్ ఈస్ సెట్ ఇస్ నథింగ్ బట్, ఇక చూడండి, a ఇంటూ 1 ప్లస్ b ఇంటూ, అంటే a ఇంటూ v1 బార్ ప్లస్ b ఇంటూ v2 బార్ ప్లస్ c ఇంటూ v3 బార్, సచ్ దట్ ఇక్కడ AB ఏంటివి నాన్న, ABC ఇస్ ద బిలాంగ్స్ టు ఫీల్డ్. ఫీల్డ్ ఏంటిది ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే రేషనల్ నెంబర్ ఉంది. f ఓవర్ r ఓవర్ q అంటే q ఇస్ ద f, ఇక్కడ f వాల్యూ q నాన్న. సో ఇది లీనియర్ కాంబినేషన్, దీన్నే స్పాన్ ఆఫ్ v1 v2 v3 అని అంటాం, లీనియర్ కాంబినేషన్ యొక్క సెట్. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూడండి, v1 v2 అంటే ఏంటో రాస్తాను, నీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇట్ ఈస్ ద a ఇంటూ దిస్ వాల్యూ ఇస్ ద 1 ప్లస్ b ఇంటూ దిస్ వాల్యూ ఇస్ ద √2, c ఇంటూ v3 అంటే దిస్ వాల్యూ ఇస్ ద √3, సచ్ దట్ ABC ఇస్ ద బిలాంగ్స్ టు ద ఫీల్డ్ ఇస్ ద q. ఓకే, బాగుంది. నేను ఒకవేళ ఇఫ్ కింది వాటిలో ఏది చెందుతుంది, ఇది ఫర్ ఎగ్జాంపుల్ v అనుకుంటే, v అనేటువంటిది కింది వాటిలో ఏది అవుతుంది, ఏది ఇది v అవుతుందా, లేదా ఇది v అవుతుందా, లేదా ఇది v అవుతుందా, లేదా ఇది v అవుతుందా, ఇట్లా అడుగుతున్నాడు. మరి ఏది v అవుతుంది? సో చూద్దాం, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఏ వాల్యూ ఎంత తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ వాల్యూ 1 తీసుకుంటున్నాను, b వాల్యూ 0 తీసుకుంటున్నాను, c వాల్యూ నేను ఎంత తీసుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ గా √2 తీసుకుంటున్నాను. c వాల్యూ √2, ఏ వాల్యూ కూడా 0నే తీసుకోండి, నష్టం ఏం లేదు. ఇప్పుడు ఏ విధంగా మారుతుంది చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి v, అంటే ఇక్కడ ఉన్నటువంటి v ఈజ్ ఈక్వల్ ఎలా అవుతుంది మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే, √2 ఇంటూ √3 అని వస్తుంది మనకి, అంతేనండి. √2 ఇంటూ √3 చాలా బాగుంది. కానీ ఇక్కడ c ఏం కావాలి, రేషనల్ నెంబర్ అవుతుంది. ఇది రేషనల్ నెంబర్ అండి, ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్ కదండి. ఇది ఒకవేళ రేషనల్ నెంబర్ అయితే ఇది రైట్ ఆన్సర్ అవుతుండే, కానీ ఇది రేషనల్ నెంబర్ కాదు కాబట్టి దిస్ ఈజ్ ఆన్సర్ ఇస్ రాంగ్. నెక్స్ట్ చూడండి, ఏబిసిలు రేషనల్ నెంబర్స్ కావాలి మనకి, ఫీల్డ్ ఇస్ ద రేషనల్ నెంబర్. చెప్పండి చెప్పండి సార్, కైండ్లీ ఈ లైన్ ఒక్కసారి మళ్ళీ చెప్పండి సార్. అదే ఇఫ్ a ఈక్వల్ టు 0, b ఈక్వల్ టు 0, c ఈక్వల్ టు √2, దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా, దీంట్లో సబ్స్టిట్యూషన్ అందులో చేయండి. సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే 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 చేస్తే మనకి ఏమొస్తుంది, v ఈజ్ ఈక్వల్ టు, ఇది మొత్తం v కదా, ఈ మొత్తం v కదా, ఇది అవును సార్, v అవును. వాల్యూ ఏమవుతుంది, c వాల్యూ √2 అవుతుంది, ఇది √3 అవుతుంది, √2 ఇంటూ √3. సార్ ఇక్కడ ఉంది కదా √2 ఇంటూ √3 లేదా √3 ఇంటూ √5 ఇది ఉంది కదా సార్, అంటే అది కాదు నాన్న, అర్థం. ఈ ఆప్షన్ కూడా √3 నే తీసుకుందాం, మీరు కన్ఫ్యూజ్ కాకుండా. ఇది √3 అనుకుందాం. ఓకే, నౌ ఇట్ ఇస్ క్లియర్ సార్, నౌ ఇట్ ఇస్ క్లియర్. ఇక చూడండి, కానీ ఇది ఏం కావాలి, ఏబిసి వాల్యూస్ ఏం కావాలని, ఇక్కడ ఫీల్డ్ ఏముంది, రేషనల్ నెంబర్. నేనేం తీసుకున్నా, ఇక్కడ సి వాల్యూ ఇర్రేషనల్ తీసుకున్నా, ఇర్రేషనల్ తీసుకుంటే ఇది వస్తుంది, కాబట్టి ఇది కాదు కదా ఆప్షన్, ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఒకవేళ నేను ఇలా తీసుకుంటాను, ఏ వాల్యూ ఎంత తీసుకుంటాను, ఫర్ ఎగ్జాంపుల్ గా √5 తీసుకుందాం. నెక్స్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తున్నాను, బి వాల్యూ 0, సి వాల్యూ 0 తీసుకోండి. అప్పుడు మనకి v ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందని ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే a ఇంటూ 1, అంటే ఏ వాల్యూ ఎంత, √5 ఇంటూ 1, బి వాల్యూ 0, సి వాల్యూ 0, మొత్తం 0 అయిపోతుంది, అంటే v ఈజ్ ఈక్వల్ టు √5 ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ వాల్యూ చూడండి, ఇట్ ఈస్ డజంట్ బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్, రేషనల్ నెంబర్ కావాలి మనకి, ఫీల్డ్ కాలేదు, అంటే దిస్ ఇస్ ఆప్షన్ ఇస్ ఆల్సో రాంగ్ అని అర్థం. మరి ఇంకా చూద్దాం సరే, 1/2 వచ్చేటట్లు మనం తీసుకుందాం. ఇంకొక ఆప్షన్ ఉంది కదా, ఎలిమినేషన్ చేద్దాం. అంతేగాని లాంగ్ ప్రొసీజర్ ప్రకారం పోవద్దు, మీరు షార్ట్ గా కౌంటర్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఆన్సర్స్ అన్ని ఎలిమినేషన్ అవుతాయి. ఇక చూడండి, a ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందా, b ఈజ్ ఈక్వల్ టు b దగ్గరనే ఉండాలి కాబట్టి 1/2 తీసుకుంటున్నా నేను. c వాల్యూ చూడండి, ఇట్ ఈస్ ద 0 తీసుకున్నాం. ఇక చూడండి, ఇట్ ఈస్ ఆల్సో రేషనల్ నెంబర్, ఇట్ ఈస్ ఆల్సో రేషనల్ నెంబర్, ఇట్ ఈస్ ఆల్సో రేషనల్ నెంబర్. కేస్ 1 ఫెయిల్ అవుతుంది, కేస్ 2 ఫెయిల్ అవుతుంది, కేస్ 3 సక్సెస్, అన్ని రేషనల్ నెంబర్స్ తీసుకుంటున్నా. ఇప్పుడు చూడండి మనకు v వాల్యూ ఏమొస్తుందో, v ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 వాల్యూ ఎంత, 0 ఇంటూ 1 ప్లస్ b అంటే 1/2 ఇంటూ √2, నెక్స్ట్ c అంటే 0 ఇంటూ √3. సో మొత్తం మీద ఫైనల్లీ ఆన్సర్ ఏం మిగులుతుంది, √2/2 అని మిగులుతుంది. 2ని ఎలా రాయొచ్చు చూడండి, √2 ఇట్ ఈస్ ద √2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదండి, డినామినేటర్ లో ఉన్నటువంటి √2ని. సో మనం √2 క్యాన్సిల్ అవుతే 1/√2. సో మిగిలిందా లేదండి, సో
వీని ఇలా రాయొచ్చు 1/√2 అని. సో మన రైట్ ఆన్సర్ ఏమైతుందండి? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్ అమ్ము? ఎస్ సార్ ఓకే. సరే, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? రేషనల్ నెంబర్ తీసుకున్నందుకు ఫీల్డ్ ప్రాబ్లం వచ్చింది. ఇదే సేమ్ క్వశ్చన్ అన్న, నేను చేంజ్ చేస్తున్నాను. ఏం చేద్దాం? ఫీల్డ్ ని రియల్ నెంబర్ తీసుకుందాం. సేమ్ అబో క్వశ్చన్, సేమ్ అబో క్వశ్చన్. కానీ వి ఓవర్ నేను తీసుకుంటున్నా, నేను ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తానంటే R/R అని తీసుకుంటున్నాను. అంటే హియర్ ఫీల్డ్ ఈస్ ద రియల్ నెంబర్స్ అని తీసుకుంటున్నాను. ఫీల్డ్ ఈస్ ద రియల్ నెంబర్స్. చెప్పండి అన్న. సార్ 1/√2 అనేది రేషనల్ నెంబరా సార్? 1/√2 అనేది రేషనల్ నెంబర్ కావాల్సిన అవసరం లేదమ్మా. వెక్టార్ ఎక్కడ ఉండాలి మనకు? వెక్టార్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ వెక్టార్స్ లో వెక్టార్ అయి ఉండాలి. వి ఎక్కడ చెందుతుంది? రియల్ నెంబర్ అవుతుంది కదా నాన్న. ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ద వి. వి అంటే ఏంటి నాన్న? రియల్ నెంబర్. ఇస్ ఇట్ క్లియర్? రియల్ నెంబర్ సెట్ ఆఫ్ వెక్టార్స్ ఇస్ ద రియల్ నెంబర్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ నాన్న. సో ఇక్కడ చూడండి, ఫీల్డ్ ఇస్ ద రియల్ నెంబర్ తీసుకుంటున్నా నేను. ఇప్పుడు ఎస్ ఏం తీసుకున్నాం? సేమ్ సెట్ తీసుకోండి. ఏది? సేమ్ క్వశ్చన్ అన్నాం కాబట్టి 1√2 √3. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది V1 బార్, ఇది V2 బార్, ఇది V3 బార్. ఓకే, రైట్. ఇప్పుడు చూద్దాం ఆప్షన్స్ అవే తీసుకుందాం మనం. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఆప్షన్ ఏ తీసుకుందాం. ఏం తీసుకున్నాం? ఆప్షన్ ఏ √2 × √3. ఆప్షన్ బి ఏం తీసుకున్నాం? √5 తీసుకున్నాం. ఆప్షన్ సి ఏం తీసుకున్నాం? 1/√2 తీసుకున్నాం. ఆప్షన్ డి మారుస్తున్నాను, ఆల్ అని పెడుతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. సేమ్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ స్పాన్ ఆఫ్ S, దీన్ని L(S) అంటాం. దీన్ని స్పాన్ ఆఫ్, దీన్ని ఏమని చదవచ్చండి? స్పాన్ ఆఫ్ V1 బార్, V2 బార్, V3 బార్ అని రాయొచ్చు. మరి దీన్ని ఎలా రాయొచ్చు? స్పాన్ అండ్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ V is equal to linear combination of A into V1 bar plus B into V2 bar plus C into V3 bar such that A, B, C లు దేనికి చెందుతాయి? ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ఫీల్డ్. మనం ఏం ఫీల్డ్ తీసుకున్నాం? రియల్ నెంబర్ సెట్ తీసుకున్నాం. ఫీల్డ్ రియల్ లైన్. సో ఇక్కడ చూడండి, V is nothing but A into V1 bar is the into 1, 2 bar is the √2 plus C into √3 such that A, B, C is the belongs to real numbers. Field is the real numbers. Is it clear? There is no problem. ఇప్పుడు చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గా, వాయిస్ ఇస్ క్లియర్? హలో, ఎస్ సార్. వాయిస్ ఇస్ క్లియర్? రైట్. ఓకే నాన్న. A is equal to 1 తీసుకుంటున్నాను. B is equal to 0 తీసుకోండి. ప్రాబ్లం వస్తుంది కాబట్టి నేను ఏం 0 తీసుకుంటున్నాను. A 0, B 0, C is equal to √2 తీసుకోండి. ఇవన్నీ రియల్ నెంబర్సే కదండి. దీస్ ఆర్ ద బిలాంగ్స్ టు రియల్ నెంబర్సే, ఫీల్డ్ కే చెందుతాయి. దేర్ ఇస్ నో ప్రాబ్లం. సో ఈ రెండింటి నుంచి చూడండి, వీని ఏమని రాయొచ్చు మనం? A into 0, 0, B into √2 అంటే B వాల్యూ 0 కాబట్టి 0, C వాల్యూ ఎంత ఉందండి? √2 ఇంటూ ఇది √3 అంటే ఇది అవుతుంది. దేర్ ఇస్ నో ప్రాబ్లం. సో వెక్టార్ అది అవుతుంది. నెక్స్ట్ ఇంకో వెక్టార్ √5 వచ్చేటట్లు, అంటే √5 కాదండి, ఇది √3 అని తీసుకోండి, సరిపోతుంది మనకు. √3 వచ్చేటట్లు తీసుకోండి. √3 వచ్చేటట్లు మనం ఏం చేద్దాం? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే A 0 తీసుకుందాం, C వాల్యూని కూడా 0 తీసుకుందాం, B వాల్యూని 1 తీసుకుందాం, సరిపోతుంది. ఇవన్నీ రియల్ నెంబర్సే అవుతాయి, ఫీల్డ్కి చెందుతాయి. సో మనకు V is equal to ఏమొస్తుందన్న? B వాల్యూ 1 తీసుకున్నా కాబట్టి ఇది √2 √3 కాబట్టి C వాల్యూ ఇది ఓకే. B వాల్యూ 0, C వాల్యూ 1 తీసుకుంటే మనకి ఏమవుతుంది? √3 వస్తుంది. C వాల్యూ 1 × √3, 1 × √3 is the √3. సో కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో రైట్. నెక్స్ట్ ఇంతకు ముందు లాగా తీసుకోండి. A is equal to 0 తీసుకోండి, B is equal to 1/2 తీసుకోండి, C is also 0 తీసుకోండి. దీస్ ఆర్ ద రియల్ నెంబర్స్. ఫీల్డ్ ఇస్ ద రియల్ నెంబర్. V is equal to ఏమవుతుందండి? 1/2 × √2. 1/2 × √2 is the 1/2 √2. సో ఇట్ ఈస్ ఆల్సో రైట్. సో ఇట్ ఈస్ ఆల్సో రైట్. మన రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆల్ ఆఫ్ ద అబోవ్. ఆల్ ఆన్సర్స్ ఇస్ ద రైట్. ఈజ్ ఇట్ క్లియర్? అంటే ఫీల్డ్ మీద డిపెండ్ అయ్యింది. ఫీల్డ్ని బట్టి మనం స్పానింగ్ దాంట్లో కానీ డైమెన్షన్స్ లో కానీ ఏదైనా సరే డైమెన్షన్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఫీల్డ్ నే చూడాలి ఫస్ట్. ఒకవేళ ఫీల్డ్ R ఉంటే ఒక డైమెన్షన్ ఉంటుంది, ఫీల్డ్ C ఉంటే ఒక డైమెన్షన్ ఉంటుందండి. మనకు డైమెన్షన్స్ దగ్గర నేను చూపిస్తాను విత్ ఎగ్జాంపుల్స్ తో సహా.
ఫీల్డ్ మీద డిపెండ్ అయి ఉంటది డైమెన్షన్ కూడా. చాలా చక్కగా మీరు ఫీల్డ్ దాన్ని బట్టి డైమెన్షన్ మారిపోతుంది. అది అక్కడ చూద్దురు. తప్పకుండా ఎగ్జాంపుల్స్ ఇస్తాను. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. కొన్ని కీ పాయింట్స్ రాసుకుందామండి. ఆ తర్వాత కొన్ని ట్రిక్స్ కూడా చెప్తాను. ఈ కీ పాయింట్స్ లో నుంచి పక్కా ఒక క్వశ్చన్ వస్తుందండి. మీకు సిపి గెట్ లో అయితే పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది కీ పాయింట్స్ లో నుంచి. కీ పాయింట్స్ జాగ్రత్త చూడండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్స్. అన్ని తీరాలను కలిపి నేను ఒకే దగ్గర కీ పాయింట్స్ గా రాయిస్తున్నాను. థీరమ్స్ అన్ని కూడా ఇక్కడ వస్తాయి. అన్ని బుక్స్ లో నుంచి థీరమ్స్ అన్ని కూడా కీ పాయింట్స్ గా రాస్తున్నాను. కీ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి సార్ ఆ కీ పాయింట్స్ అని అంటే చూడండి. ఫస్ట్ పాయింట్ మనం ఒకటి తీసుకుందాం. ఏంటి అని అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ కీ పాయింట్. ఏమని అంటున్నాడు అంటే స్పాన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా డినోట్ చేస్తాం, ఎల్ ఆఫ్ ఎస్. అంటే లీనియర్ స్పాన్ గా రాయగలిగితే ఈజ్ ఆల్వేస్ సబ్ స్పేస్ నాన్న. ఈజ్ ఆల్వేస్ సబ్ స్పేస్. లీనియర్ స్పానింగ్ సెట్ అనేటువంటిది ఆల్వేస్ మనకి ఏమవుతుందన్న సబ్ స్పేస్ అవుతుంది. సబ్ స్పేస్ అవుతుందా కాదా సార్ అంటే లీనియర్ స్పానింగ్ గా రాయగలిగితే మీకు సబ్ స్పేస్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ప్రీవియస్ లో ఆల్రెడీ ఇచ్చాను, ప్రీవియస్ క్లాస్ లో మళ్ళీ ఇస్తాను కావాల్స్తే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సార్ లీనియర్ స్పాన్ ఆఫ్ ద ఎంటీ సెట్ ఏమవుతుంది సార్, ఎల్ ఆఫ్ 5 సార్. ఎల్ ఆఫ్ 5 అంటే లీనియర్ స్పాన్ ఆఫ్ ఎంటీ సెట్. ఎంటీ సెట్ యొక్క లీనియర్ స్పాన్ ఇస్ ద జీరో నాన్న, జీరో సెట్. ఈజ్ ఇట్ క్లియర్? డైరెక్ట్ గా స్టేట్మెంట్లే అడుగుతాడండి ఎగ్జామినేషన్ లో, మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక చూడండి, ఎల్ ఆఫ్ ఎస్ అంటే లీనియర్ స్పానింగ్ సెట్ అనేటువంటిది ఈజ్ ద స్మాలెస్ట్ సబ్ స్పేస్ అండి. ఈజ్ ద స్మాలెస్ట్ సబ్ స్పేస్. సార్ స్మాలెస్ట్ సబ్ స్పేస్ ఇస్ ద ట్రివియల్ సబ్ స్పేస్, జీరో అవుతుంది కదా సార్ అంటే ఎస్ జీరో అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో స్మాలెస్ట్. మరి ఇందుట్లో రెండిట్లో స్మాలెస్ట్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, స్మాలెస్ట్ చిన్న కండిషన్ పెడతాను. ఏంటంటే స్మాలెస్ట్ సబ్ స్పేస్ ఆఫ్ వెక్టార్ స్పేస్ V over F విచ్ కంటైన్స్ ఎస్. అది ఖచ్చితంగా ఎస్ ని కలిగి ఉన్నటువంటి స్మాలెస్ట్ సబ్ స్పేస్ అంటున్నాం. ఎస్ ని కలిగి ఉన్నటువంటి సబ్ స్పేసెస్ చాలా వస్తాయండి, చాలా చాలా రాయొచ్చు. కానీ ఎస్ ని కలిగి ఉన్నటువంటి సబ్ స్పేసెస్ లో స్మాలెస్ట్ సబ్ స్పేస్ అని చెప్తున్నాం. ఇది విచ్ కంటైన్స్ ఎస్, విచ్ కంటైన్స్ ఎస్. ఎస్ ని కలిగి ఉన్నటువంటి సబ్ స్పేసెస్ లో స్మాలెస్ట్ సబ్ స్పేస్ అంటాం లీనియర్ స్పానింగ్ సెట్ ని. ఇంకా నెక్స్ట్ ఏం చెప్పొచ్చు, ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సిపి గెట్ లో మనకు ప్రీవియస్ లో డైరెక్ట్ క్వశ్చన్ పడింది. మీరు కావాల్సిన పేపర్స్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. W1 W2 అని ఇచ్చింటాడు. నేను ఇక్కడ ఏమని ఇస్తున్నాను, జస్ట్ ఎస్ అండ్ టీ అని తీసుకుంటాను. సింపుల్ గా అర్థమవుతుంది. ఇఫ్ ఎస్ అండ్ టీ ఆర్ టూ సబ్సెట్స్ of a vector space ఒక మూడు క్లాసులు జాగ్రత్త వినండి, ఫండమెంటల్ క్లాసెస్. మిగతా క్వశ్చన్స్ అన్ని మీరే చేస్తారు. V over F అవుతే దెన్ మనం ఏమని రాయొచ్చు అంటే డైరెక్ట్ క్వశ్చన్ పెట్టదమ్మా సిపి గెట్ లో. ఈ క్వశ్చన్ ఎల్ ఆఫ్ S union T is equal to L of S ప్లస్ ఎల్ ఆఫ్ టీ అని రాయొచ్చండి. ప్రీవియస్ లో సిపి గెట్ క్వశ్చన్ లో ఏం పడ్డదంటే, దిస్ ఇస్ ద సిపి గెట్ క్వశ్చన్ ఏం పడ్డదంటే చూడండి, ఇఫ్ W1 అండ్ W2 ఆర్ టూ సబ్ స్పేసెస్ ఆఫ్ వెక్టార్ స్పేస్ V over F, then L of W1 union W2 is equal to dash. Option A W1 plus W2, option B W1 intersection W2, option C W1 minus W2, option D W1 లేదా none. ఇలా ఇచ్చాడండి. రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? రైట్ ఆన్సర్ ఏమవుతుంది? W1 plus W. ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్ అండి, మీరు సిపి గెట్ పేపర్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి మీరు. W1 plus W2 దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి,
నెక్స్ట్ నెక్స్ట్ కీ పాయింట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి పాయింట్సే. లెట్ వి ఓవర్ ఎఫ్ ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ ఈజ్ ఏ, ఒక నిమిషం అండి నేను పెద్దగా తీసుకుంటాను. ఓకే, ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ and S1, S2 up to so on Sk, అంటే k సబ్సెట్స్ ఉన్నాయనుకుందాం. ఆర్ సబ్సెట్స్ ఆఫ్ వి వి అంటే వెక్టార్ స్పేస్. దెన్ వి డిఫైన్ సార్ 2 సబ్సెట్స్ ఉంటేనే ఇలా రాయొచ్చా సార్, k సబ్సెట్స్ ఉంటే రాయలేమా, n సబ్సెట్స్ ఉంటే రాయలేమా అనేటువంటి డౌట్ వస్తుంది కదా. ఆ డౌట్ ని క్లియర్ చేయడం కోసమే ఈ పాయింట్స్ రాయిస్తున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటి, అన్నిటి సబ్సెట్స్ ని యాడ్ చేసినాం అనుకోండి, S1 ప్లస్ S2 ప్లస్ S3 ప్లస్ అప్ టు సో ఆన్ Sk, అన్ని సబ్సెట్స్ ని సమ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే దాని యొక్క మీనింగ్ ఏంటిది, S1 లో ఉన్న ఒక వెక్టార్ ని యాడ్ చేయడం, S2 లో ఉన్న వెక్టార్ V2, S3 లో ఉన్న వెక్టార్ V3 అప్ టు సో ఆన్ Sk లో ఉన్నటువంటి సెట్ లో ఉన్నటువంటి సబ్సెట్ లో ఉన్న వెక్టార్ Vk, సచ్ దట్ Vj is the belongs to Sj, where J is equal to ఏం తీసుకోవచ్చు ఇక్కడ 1 2 up to so on k. మీరు ఇక్కడ దాన్ని బట్టి డినోట్ చేయండి. అంటే J is equal to 1 రాస్తే V1 is the belongs to S1 కి చెందుతుందని అర్థం. J is equal to 2 తీసుకుంటే V2 is the belongs to S2 కి చెందుతుందని అర్థం. J is equal to 3 తీసుకుంటే V3 is the belongs to S3 కి చెందుతుందని అర్థం. J is equal to k తీసుకుంటే Vk is the belongs to Sk కి చెందుతుందని అర్థం. దాని యొక్క మీనింగ్ అలా సింబాలికల్ ఫామ్ లో రాసాం దాన్ని. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మరి లీనియర్ స్పాన్ ఆఫ్ S1 యూనియన్ S2 యూనియన్ S3 యూనియన్ అప్ టు సో ఆన్ యూనియన్ Sk, ఏమని రాయొచ్చు దీన్ని, సింపుల్ గా మనం ఏమని రాయొచ్చు నాన్న దీన్ని, L ఆఫ్ S1 ప్లస్ యూనియన్ కాస్త ఏమైతుంది, లోపలికి అప్లై చేస్తే అడిషన్ అవుతుంది, ప్లస్ అవుతుంది. వెరీ గుడ్. L ఆఫ్ S2 ప్లస్ L ఆఫ్ S3 ప్లస్ అప్ టు సో ఆన్ L ఆఫ్ Sk. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దిస్ పాయింట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ చూడండి, ఏంటి సార్ ఈ పాయింట్ అని అంటే ఇక్కడ చూడండి ఏం రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గా అనంటే ఇందులో ఒకటి ఫస్ట్ గా అనుకుందాం, W ఈజ్ ఈక్వల్, W ఈజ్ ఇలా రాద్దాం, W ఈజ్ ఏ సబ్ స్పేస్, ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V ఓవర్ F, వెక్టార్ స్పేస్ కి సబ్ స్పేస్ అవుతుంది. ఎందుకంటే అవుతుంది అనుకోండి, అవుతుందంటే ఏం కావాలి, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అండి. L ఆఫ్ W ఈజ్ ఈక్వల్ టు W కావాలి మనకి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, దిస్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఇట్ ఈస్ W అనేటువంటి సబ్ స్పేస్ అవుతుందంటే ఖచ్చితంగా లీనియర్ స్పాన్ ఆఫ్ W ఈజ్ ఈక్వల్ టు W నే అవుతుంది, వేరేది ఏమీ కాదు. ఎగ్జాంపుల్స్ కొన్ని మనము తీసుకుందాం, ఏది సబ్ స్పేస్ అవుతుందా కాదా అనేటువంటి దాని మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెమిస్టర్ ఆల్సో యూజ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్, చిన్నగా ఒక ఎగ్జాంపుల్ ఏంటి సార్ అని అంటే, నేను W ఈజ్ ఈక్వల్ టు ఒకటి తీసుకుంటున్నాను అన్న, ఒక సెట్ తీసుకుంటున్నాను. ఏమని తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ గా సెట్ A ప్లస్ B ప్లస్ C, ఇట్ ఈస్ ద B మైనస్ C, ఇట్ ఈస్ ద C, such that A, B, C is the belongs to real numbers. Is a subspace or not? Is a subspace or not of V over F is equal to ఏం తీసుకుందాం, 3 tuples ఉన్నాయి కాబట్టి R cube over R అనుకుందాం. ఇది సబ్ స్పేస్ అవుతుందా కాదా అని అంటున్నాడు క్వశ్చన్. మరి అవుతుందా కాదా ఒకసారి చూడండి. సింపుల్ గా మనం ఏమని రాసుకోవచ్చు ఇక్కడ, అవుతుందా కాదా అని అంటే ఇక్కడ చూడండి, అవుతుందా కాదా ఏం రాద్దాం, ఆన్సర్ W డైరెక్ట్ గా రాస్తున్నాను, ప్రీవియస్ క్లాసెస్ చెప్పానన్న ఉద్దేశంతో డైరెక్ట్ రాస్తున్నాను. ఏ కామన్ తీయండి, ఫస్ట్ దాంట్లో ఏ కామన్ తీస్తే ఏమవుతుందండి 1, సెకండ్ దాంట్లో B నే ఉంది 0 0, వెరీ గుడ్. B కామన్ తీయండి అన్న,
ఇట్ ఈస్ ద 1 1 0. ఓకేనా? సి కామన్ తీయండి. 1 సో minus 1. 1 minus 1 1. అవునా కదా? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ దీని ఏమని రాద్దాం? a into v1 bar plus b into v2 bar plus c into v3 bar, where v1 bar is equal to ఏంటి నాన్న ఇక్కడ 1 0 0 and v2 bar ఏంటి నాన్న ఇక్కడ 1 1 0 and v3 bar ఏంటి నాన్న 1 minus 1 1. ఇక చూడండి 3 rows ఉన్నాయి, 1 కాలం ఉంది, అంటే ఇట్ ఈస్ ద బిలాంగ్స్ టు ఆర్ క్యూబ్. ఆర్ క్యూబ్ అంటే వీనేనా? వెక్టార్ స్పేస్ వీనేనా? సో ఈజ్ ఇట్ క్లియర్? వెక్టార్ స్పేస్ నుంచి తీసుకున్నటువంటి వెక్టార్స్ అంటే W ని ఏమని రాయొచ్చు? ఇట్ ఈస్ ద స్పాన్ ఆఫ్ v1 బార్ v2 బార్ v3 బార్. స్పానింగ్ సెట్ గా రాయగలిగితే మనం ఏమని చెప్పాం? దాన్ని సబ్ స్పేస్ అని చెప్పొచ్చు. అవునా కాదా? స్పానింగ్ సెట్ గా రాయగలిగితే దాన్ని ఏమని చెప్పాం నాన్న? సబ్ స్పేస్. అంటే W ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? ఆ స్పానింగ్ సెట్ ని ఎలా డినోట్ చేయొచ్చు? L ఆఫ్ W. చూడండి, W ఈజ్ ఈక్వల్ టు L ఆఫ్ W అయితే ఏమవుతుంది? దేర్ఫోర్ W ఈజ్ ఏ సబ్ స్పేస్. స్పానింగ్ సెట్ గా రాయగలిగితే చాలు, అది సబ్ స్పేస్ అవుతుంది. ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ R క్యూబ్ ఓవర్ R. వెక్టార్ స్పేస్ R క్యూబ్ ఓవర్ R. సింపుల్ గా ఒక చిన్న డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఇక్కడ S ఉంటుంది. ఓకేనండి? ఈ దీనికన్నా పెద్దగా ఉన్నటువంటిది ఏంటిది అంటే L ఆఫ్ S, స్పానింగ్ సెట్ ఆఫ్ S. L ఆఫ్ S. దానికన్నా పెద్దగా ఉన్నటువంటిది ఏంటిది ఇక్కడ అంటే W. ఇలా తీసుకుందాం మనం, క్లియర్ గా అర్థమవుతుంది. దీనికన్నా పెద్దగా ఉన్నటువంటిది ఏంటిది అవుతుందంటే వెక్టార్ స్పేస్ V. ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చాం. ఇంకొక రెండవ పాయింట్ చూడండి. ఇందులో రెండవ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటిది? W ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V ఓవర్ F. మరి రెండో పాయింట్ ఏంటి సార్ అని అంటే, ఇంకా చూడండి అమ్మా, రెండో పాయింట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేద్దాం. రెండో పాయింట్ ఏమని డినోట్ చేద్దాం? ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. L ఆఫ్ S అని అంటాడు. కింది దాంట్లో ఏ ఆప్షన్ రైట్ అని అంటే, మీరు ఎన్ని ఎల్లులైనా రాయండి అండి, L ఆఫ్ S అవుతుంది. సార్ నేను చాలా రాస్తాను సార్. ఫర్ ఎగ్జాంపుల్ L ఆఫ్ S అని రాస్తాను సార్. 1 2 1 2 3 1 2 3. సరే, ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే L ఆఫ్ S అవుతుందండి. లీనియర్ స్పానింగ్ సెట్ ఆఫ్ ఎన్నిసార్లు స్పాన్ చేసినా సరే ఒకటే సెట్ ఉంది, లీనియర్ స్పానింగ్ సెట్ అవుతుంది, అంతకు మించి వేరేది కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇజ్ ఇట్ క్లియర్? మూడో పాయింట్ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే, ఇఫ్ ఒకవేళ ఇది చూద్దాం, S1 అనేటువంటిది సబ్సెట్ ఆఫ్ S2 అనుకుందాం. రెండు సబ్సెట్స్ ఉన్నాయి. మరి లీనియర్ స్పానింగ్ సెట్లు కూడా ఏం కావాలి? సబ్సెట్స్ ఏ అవుతాయి. L ఆఫ్ S1 ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ L ఆఫ్ S2, నాట్ లెస్ దాన్ అండి, ఇట్ ఈస్ ద సబ్సెట్. సబ్సెట్ గుర్తు నేను రాస్తాను ఇక్కడ, సబ్సెట్. ఓకేనండి? మీరు ఇక్కడ చూడండి, అదే పార్టీషన్స్ తీసుకుంటే రీమాన్ ఇంటిగ్రేషన్ లో చూడండి, రీమాన్ ఇంటిగ్రేషన్ లో 2 పార్టీషన్స్ తీసుకుంటే P1 ఈజ్ ద సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు P2 అయితే నామ్ ఆఫ్ P1 ఈజ్ ద గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నామ్ ఆఫ్ P2. అది ఇక్కడ రీమాన్ ఇంటిగ్రేషన్ లో వస్తుంది. 2 పార్టీషన్స్ తీసుకుంటే ఇది రీమాన్ ఇంటిగ్రేషన్ రియల్ అనాలిసిస్ లో. కానీ ఇక్కడ స్పానింగ్ సెట్ లో ఎలాంటి మార్పు ఉండదండి, సబ్సెట్ అయితే సబ్సెట్ అవుతుంది. కానీ రీమాన్ ఇంటిగ్రేషన్ లో నామ్ P అంటే మాక్సిమం లెంత్ ఆఫ్ ద ఇంటర్వెల్స్ అనేటువంటివి చూసుకుంటే, పార్టీషన్ తీసుకుంటే ఖచ్చితంగా గ్రేటర్ దాన్ అవుతుంది. లెస్ దాన్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు అవుతే నామ్ చేస్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. అది మీరు అక్కడ కండిషన్. ఇక్కడ మాత్రం సబ్సెట్ గానే ఉంటది. మీరు ఇట్లా మల్టీ డొమైన్ కి కనెక్ట్ చేసి చదవాలి సబ్జెక్ట్ ని, అప్పుడే మీకు బాగా గుర్తుంటది సబ్జెక్ట్ అనేది. లేదు సార్ నేను జస్ట్ ఇక్కడనే చదువుతాను ఈ టాపిక్ వరకే అనేది ఉండకూడదండి. మీరు అక్కడ యూనియన్ అనేటువంటిది, యూనియన్ ఆఫ్ 2 సబ్ స్పేసెస్ నీడ్ నాట్ టు బి సబ్ స్పేస్ అన్నాం. గ్రూప్ థియరీలో కూడా అదే చెప్పాము, యూనియన్ ఆఫ్ 2 సబ్ గ్రూప్స్ ఈజ్ నీడ్ నాట్ టు బి ఏ సబ్ గ్రూప్ అని చెప్పాము. మరి యూనియన్ ఆఫ్ 2 సబ్ స్పేసెస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ అవుతుంది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ వన్ కంటైన్ ఇన్ అదర్. సేమ్ గ్రూప్ థియరీలో కూడా అదే తీరం అండి. యూనియన్ ఆఫ్ 2 సబ్ గ్రూప్స్ ఈజ్ ఆల్వేస్ సబ్ గ్రూప్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ వన్ సబ్ గ్రూప్ ఈజ్ ద కంటైన్ ఇన్ అదర్. అంటే G డాష్ H K అనుకుంటే H కంటైన్ K కంటైన్ H అవుతుంది. ఏదో ఒకటి ఒక దాంట్లో ఉంటే సూపర్ సెట్ వస్తుంది. అదే తీరం కదండి అక్కడ నేర్చుకున్నటువంటిది. ఇలా మీరు వెక్టార్ స్పేస్ కి లీనియర్ ఆల్జిబ్రాని కనెక్ట్ చేసి చదువుకుంటే మీకు సింపుల్ గా అయిపోతుంది సబ్జెక్ట్ అనేది.
అంతేకాని ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఇండివిజువల్ గా చదవద్దు. మనం మల్టీ డొమైన్ కనెక్ట్ చేసి చదవాలి. థీరమ్స్ బాగా గుర్తుంటాయి అలా చదవడం వల్ల. ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్ గ్రూప్స్ ఏమైతుందంటే అక్కడ సబ్ గ్రూప్ అవుతుంది. ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్ ఏమైతుంది, ఆల్వేస్ సబ్ స్పేస్ అవుతుంది. అక్కడ కూడా ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ సబ్ గ్రూప్స్ ఏమైతుంది, సబ్ గ్రూప్ అవుతుంది. ఇక్కడ కూడా ఆర్బిటరీ ఇంటర్సెక్షన్ ఆఫ్ సబ్ స్పేసెస్ ఏమైతుంది, ఆల్వేస్ సబ్ స్పేస్ అవుతుంది. ఇలా సేమ్ సిమిలర్ గా ఉన్నటువంటి థీరమ్స్ అన్ని ఒక దగ్గర రాసుకోవాలి. చాలా బాగా గుర్తుంటాయి మీకు అప్పుడు. సరే, ఎనీవే ఇక్కడికి వద్దాం మనం ఫస్ట్. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్, సింపుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి క్లాస్ క్లోజ్ చేస్తాను. చూడండి చాలా జాగ్రత్తగా ఒక 10 నిమిషాలు వినేసేయండి. మనకు క్లాస్ క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎస్ సబ్సెట్ డబ్ల్యూ సబ్సెట్ వి. ఇక్కడ వేరే డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వెక్టార్ స్పేస్ వి ఓవర్ ఎఫ్ అనుకుందాం. W is a subspace అనుకుందాం, వెక్టార్ స్పేస్ V over F. అండ్ ఇంకేం తీసుకుందాం, S is any subset. ఏదేని ఒక ఉపసమితి. సబ్సెట్ అంటే ఉపసమితి, సబ్సెట్. దెన్ L of S ఏమవుతుందండి, దెన్ L of S is subset of W, is a subset of W. L of S అనేటువంటి సబ్సెట్ ఆఫ్ W అవుతుంది. దీని డయాగ్రామ్ ఎక్కడ ఉంది సార్ అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ దిస్ డయాగ్రామ్. ఇక్కడ పైన వేసాను చూడండి. S కి ఏమవుతుంది, S is the subset of L of S అవుతుంది. L of S is the subset of W అవుతుంది. W is always subspace కాబట్టి V కి ఏమవుతుంది, సబ్సెట్ అవుతుంది. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి L of S సబ్సెట్ ఆఫ్ W అవుతుందంటే L of S is the subset of V అవుతుంది. అది మీరు గమనించాల్సినటువంటి విషయం. అంటే మనకి దీని నుంచి ఏమని చెప్పొచ్చు, L of S is subset of vector space, subset of vector space V. వెక్టార్ స్పేస్ V కి సబ్సెట్ అవుతుంది. చూడండి, చిన్న క్వశ్చన్స్ అండి. ఇవే క్వశ్చన్స్ మనకు చాలా ఎగ్జామ్స్ లో పడ్డాయి కూడా. డైరెక్ట్ గా జస్ట్ ఫండమెంటల్ ని బేస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ తీసుకున్నాం. ఇప్పుడు మనకు మంచిగా ఇంతకు ముందు చదివినుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని, కీ పాయింట్స్ అన్ని ఇక్కడ యూజ్ అవుతాయి. చాలా జాగ్రత్తగా చూడండి. S is equal to 1 0 0 అని తీసుకున్నానండి. నెక్స్ట్ ఇంకోటి 0 0 1 అని తీసుకున్నాను. ఇట్ ఈస్ ద రెండు ఉన్నాయి 3 టపుల్స్ కాబట్టి ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ R3. వెక్టార్ స్పేస్ ఇస్ ద R3. ఎందుకంటే చూడండి 1 2 3 3 టపుల్స్ కాబట్టి R3 కి, ఎస్ R3 కి సబ్సెట్. దెన్ L of S is equal to, అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ దీస్ వెక్టార్స్ ఇస్ డాష్ అవుతుంది. కింద ఆప్షన్ లో ఇలా మెన్షన్ చేశాడు. ఆప్షన్ ఏ ఏమని అన్నాడు, x, y, 0 such that x, y is the belongs to the real number. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి, ఏమని అన్నాడు, x 0 y such that x, y is the belongs to real number. ఆప్షన్ సి ఇట్లా అన్నాడండి, ఏమని అన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ 0 x y such that x, y is the belongs to real number అన్నాడు. ఆప్షన్ డి చూడండి, ఇలా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, సరే నన్ ఆఫ్ దిస్ అనుకుందాం, నన్ ఏది కాదనుకుందాం. సార్ మరి ఏమవుతుంది సార్, ఇక్కడ చూడండి అమ్మ, సింపుల్ ఆన్సర్ నాన్న. జస్ట్ L of S అన్నాడు కదా, డెఫినేషన్ ని వాడండి. L of S is equal to ఏమని రాసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ గా అని అంటే దీన్ని ఏమని రాద్దాం, x ఇంటూ దిస్ వెక్టార్ v1 బార్ ప్లస్ y ఇంటూ v2 బార్ సచ్ దట్ x, y is the belongs to real numbers. Field is the real numbers. ఎందుకంటే వెక్టార్ స్పేస్ V ఓవర్ F ఏమి ఇచ్చాడు ఇక్కడ, R3 అని అన్నాడు. R3 ఎప్పుడు వెక్టార్ స్పేస్ అవుతుంది, ఓవర్ R. R3 ఓవర్ R అని అర్థం. అంటే ఫీల్డ్ ఇస్ ద రియల్ నెంబర్స్. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, x ఇంటూ V1 బార్ ఏమి ఇచ్చాడండి, ఫస్ట్ వెక్టార్ 1 0 0 అని ఇచ్చాడు. V2 బార్ ఏమి ఇచ్చాడండి, వెక్టార్ అక్కడ S లోపల 0 0 1 అని ఇచ్చాడు. సచ్ దట్ x, y is the belongs to real numbers. సో రెండింటిని యాడ్ చేయండి, x ఇది 0 ఇది y such that x, y is the belongs to R. అంటే మనకి ఏ ప్లేస్ లో x ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇది డయాగ్రామ్ అండి, ఇది డయాగ్రామ్. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది z యాక్సిస్ అనుకుందాం. z యాక్సిస్ అంటే ఇదొక రియల్ లైన్, ఇదొక రియల్ లైన్, ఇదొక రియల్ లైన్. అందుకే దీన్ని 3D స్పేస్ అని అంటాం.
3D స్పేస్. 3 డైమెన్షన్ ఉంటే స్పేస్ అంటామండి, 2 డైమెన్షన్ ఉంటే ప్లేన్ అంటాం, గుర్తుపెట్టుకోండి. మరి 1 డైమెన్షన్ ఉంటే లైన్ అంటామండి. ఈజ్ ఇట్ క్లియర్? 1 డైమెన్షన్ ఏమంటాం నాన్న? 1D అంటే ఏంటన్నట్టు దాని మీనింగ్? లైన్. లైన్ ఈక్వేషన్ ని 1D 1 డైమెన్షన్. 2 డైమెన్షన్ అంటే ఏమనాలి, ఏమని చదవాలి మీరు? ప్లేన్ అని చదవాలి. సార్ మరి 3 డైమెన్షన్ అంటే ఏమంటాం సార్ అంటే స్పేస్, అంతరాళం. స్పేస్ అంటే అంతరాళం, ప్లేన్ అంటే తలం తెలుగులో, స్పేస్ అంటే అంతరాళం. తెలుగు మీడియం ఎవరైనా ఉంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు కూడా అర్థమైపోతుంది. లైన్ అంటే ఏంటి సార్ అంటే రేఖ. ఏ రేఖ? రేఖనే, అంతే. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఈ 3 డైమెన్షన్ స్పేస్ ని ఏమని రాయొచ్చు? ఆర్ క్రాస్ ఆర్ క్రాస్ ఆర్. అంటే ఇలా ఎలా ఉంటాయి ఇక్కడ ఎలిమెంట్స్? ABC సచ్ దట్ A బిలాంగ్స్ టు ఈ ఫస్ట్ ఆర్. ఏ ఫస్ట్ ఆర్? ఈ ఫస్ట్ ఆర్ కి చెందుతుంది. బి అనేది రెండో ఆర్ కి, సి అనేటువంటిది మూడో ఆర్ కి. అందుకే దీన్ని సింపుల్ గా ఏమని చదువుతాం? ఆర్ క్యూబ్ అని చదువుతాం దీన్ని సింపుల్ గా. ABC సచ్ దట్ ఫర్ ఆల్ ABC అన్ని రియల్స్ ఆర్ఏ కాబట్టి ఆర్ అని రాస్తాం, ఫీల్డ్ ఆర్ నెంబర్ అవుతుంది. ఇలా మనం 3 డైమెన్షన్ ని డినోట్ చేస్తాం. అన్నిటికీ కామన్ పాయింట్ ఏంటి? 0. ఇదొక సబ్ స్పేస్ అవుతుంది. ఏది? ఎక్స్ యాక్సిస్ సబ్ స్పేస్, వై యాక్సిస్ సబ్ స్పేస్, జెడ్ యాక్సిస్ సబ్ స్పేస్. ఇంటర్సెక్షన్ చేస్తే అన్నిట్లో కామన్ ఎలిమెంట్ ఏంటండి? దిస్ ఇస్ ద 0. 0 ఇస్ ద ట్రివియల్ సబ్ స్పేస్ అని చెప్తాం అందుకే. సరే ఎనీవే, అక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఎక్స్ టర్మ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ కి నాన్ జీరో అవుతుంది, ఇది నాన్ జీరో. అంటే వై యాక్సిస్ మీద ఉన్నటువంటి ఎలిమెంట్ 0 అని అంటే ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది పాయింట్ అనేటువంటిది? జెడ్ యాక్సిస్ అండ్ ఎక్స్ యాక్సిస్, అంటే ఈ ప్లేన్ లో ఉంటుంది. ఏ ప్లేన్? ఇక్కడ చూడండి, నేను రౌండ్ అప్ చేసేటువంటి ప్లేన్, ఈ ప్లేన్. ఈ ప్లేన్ ఏమని చదవచ్చండి మనం? ఈ ప్లేన్ ని ఎక్స్ జెడ్ ప్లేన్ అని చదవాలి. ఎందుకంటే ఆర్ ఇంటూ ఆర్, ఆర్ స్క్వేర్, కాబట్టి ఎక్స్ జెడ్ ప్లేన్. ఇది ఈ ప్లేన్ లో ఉంటుంది ఈ పాయింట్ అనేది, కాబట్టి దీన్ని ఇంకేమని ఇవ్వచ్చు? ఎక్స్ జెడ్ ప్లేన్ అని ఇవ్వచ్చు. అక్కడ ఎక్స్ వైఏ ఉంటాయి, కానీ ఆన్సర్ ఏంటిది? ఎక్స్ జెడ్ ప్లేన్. సో మన ఈ ఆప్షన్ ఏమని చెప్పొచ్చు? ఇది ఈజ్ నథింగ్ బట్ ఆర్. దీన్ని ఏమని ఇవ్వచ్చు? ఎక్స్ వై ప్లేన్ అనొచ్చు. దీన్ని ఇంకో రూపంలో దీన్ని ఏమని చెప్పొచ్చు? ఆర్ ఎక్స్ జెడ్ ప్లేన్. ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ ఉంది, ట్రిపుల్ జెడ్ యాక్సిస్ మీద ఉంది, కాబట్టి ఎక్స్ జెడ్ ప్లేన్ అని అనొచ్చు. నెక్స్ట్ మూడో ఆప్షన్ ఎక్కడ అనొచ్చు మనం? ఇక్కడ వై యాక్సిస్ మీద పాయింట్ ఉంది, జెడ్ యాక్సిస్ మీద పాయింట్ ఉంది, కాబట్టి వై జెడ్ ప్లేన్ అని అనొచ్చు. మన రైట్ ఆన్సర్ ఏమవుతుందన్న? వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? yes B sir. వెరీ గుడ్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్స్ జెడ్ ప్లేన్ అన్న రైట్ ఆన్సరే, ఇలా మెన్షన్ చేసిన రైట్ ఆన్సర్ అన్న. సెట్ రూపంలో మెన్షన్ చేసిన ఒకటే, ఇలా ఎక్స్ జెడ్ ప్లేన్ అన్నా కూడా ఒకటే. అది గమనించాల్సినటువంటి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అన్న. చాలా జాగ్రత్తగా వినండి. ఈ క్వశ్చన్ చెప్పేసి ఈరోజు సెక్షన్ క్లోజ్ చేస్తాను. ఇక్కడ చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. సేమ్ ఇదే మోడల్లో ఇంకొక క్వశ్చన్ చేద్దాం. రెండవ క్వశ్చన్ ఏమని తీసుకుందాం ఇప్పుడు? ఇఫ్ ఒకవేళ ఎస్ లోపల ఒక 2 వెక్టార్స్ తీసుకుందాం. ఏమని తీసుకుందాం? 2 0 0 కామా 0 1 2 2 వెక్టార్స్ తీసుకున్నాం. ఇవి ఖచ్చితంగా 3 టుపుల్స్ ఉన్నాయి కాబట్టి ఆర్ క్యూబ్ 3 డైమెన్షన్ స్పేస్ కి మనకు ఇది సబ్సెట్ అవుతుంది. ఈ ప్లేన్ అనేటువంటిది 2 వెక్టార్స్ ఉన్నాయి. దెన్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అన్నాడు. అని కింద ఆప్షన్ ఏ ఇలా మెన్షన్ చేశాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు అనుకుందాం? 2x కామా వై కామా వై సేమ్ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఎక్స్ కామా వై ఇస్ ద బిలాంగ్స్ టు రియల్ నెంబర్. నెక్స్ట్ రెండోది చూడండి, క్వశ్చన్స్ చేంజ్ చేస్తున్నాను నేను ప్రతిసారి కూడా. 2x కామా వై కామా 2z అనుకుందాం. సచ్ దట్ ఇక్కడ ఉన్న ఎక్స్ వై జెడ్ అనేటువంటివి రియల్ నెంబర్స్ అని అనుకుందాం. నెక్స్ట్ సి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2x కామా వై కామా 2y అనుకుందాం. ఇట్ ఈస్ సచ్ దట్ ఎక్స్ కామా వై ఈస్ ద బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. నెక్స్ట్ డి చూద్దాం, ఆప్షన్ డి. ఆప్షన్ డి కూడా తీసుకుందాం, నన్ ఆఫ్ దిస్ అనకుండా ఒక తీసుకుందాం. ఇది 2x, ఇది y అనుకుందాం, ఇది కూడా 2x తీసుకుందాం. ఏమవుతుంది? ఏం కాదు, చూద్దాం. ఎక్స్ కామా వై ఈస్ ద బిలాంగ్స్ టు ఆర్, దేనికి మ్యాచ్ అవుతుందో చూద్దాం. సరే, ఎల్ ఆఫ్ ఎస్ అంటే ఏం రాయొచ్చు నాన్న చెప్పండి? ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్, సింపుల్ గా చెప్పేయండి, ఎక్స్ ఇంటూ v1 బార్ ప్లస్ y ఇంటూ v2 బార్. లీనియర్ స్పాన్ ఆఫ్ దిస్ వెక్టార్. దిస్ ఇస్ ద v1 వెక్టార్ నాన్న, దిస్ ఇస్ ద v2 వెక్టార్.
linear span of these vectors x comma y is the real numbers. This is the span of v1 v2 అని అంటాం. దీన్ని ఏమని చెప్తాం? span of v1 bar comma v2 bar. Spanning set is always subspace. Right, very good. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. x into this is the 2 0 0 plus y into 0 1 2 నాన్న such that x comma y is the belongs to real number. చూడండి నాన్న, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే it is the 2x, ఫస్ట్ ఎలిమెంట్ మల్టిప్లై చేస్తే 2x, y into 0 0, సెకండ్ ఎలిమెంట్ x into 0 0 అవుతుందండి. this x into 0 is the 0, this y into 1 value is the y, అంటే this is the y, comma this x into 0 value is the 0, next y into 2y is the 2y. ఓకేనా నాన్న? such that x comma y is the belongs to real number. ఎక్కడ ఉంది నాన్న ఇది? ఈ రూపంలో ఎక్కడ ఉంది ఆప్షన్? ఎక్కడ ఉంది చెప్పండి? 2x కామా y కామా 2y ఎక్కడ వచ్చిందండి? ఏ ఆప్షన్ లో ఉంది? మ్యాచ్ అవుతుంది. రైట్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ మోడల్లో రేపు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారండి. ఇచ్చిన తర్వాత ఇంకా కొన్ని ట్రిక్స్ చెప్పి లీనియర్ ఇండిపెండెంట్, లీనియర్ డిపెండెంట్ దగ్గరికి వెళ్తాను. ఇంకా అయిపోలేదు, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇద్దాం. ఎందుకంటే లీనియర్ స్పాన్ మీద మనకి ఎంత పర్ఫెక్ట్నెస్ ఉంటే ప్రాబ్లమ్స్ అంత క్లియర్ గా చేయగలుగుతాం. ముందు ముందు అన్ని కూడా మనకి లీనియర్ స్పాన్ అంటే ఏంటో క్లియర్ అర్థం కావాలి.